బాలికగా, యవనస్తురాలుగా, స్త్రీగా, భార్యగా, తల్లిగా, వృద్ధ తల్లులుగా, అమ్మమ్మలు, నానమ్మలుగా, అత్తలుగా, కోడళ్ళుగా రకరకాల పాత్రలు పోషిస్తున్న మనలో అందరికీ కలిపి ఒకే పాత్ర ఉంది, అది పరిచారకురాలు కదా. పరిచర్య చేసే అవకాశాన్ని కూడా ప్రభు మనకిచ్చారు అని మనం చూసుకున్నాము. ప్రభువునకు చేసినట్టుగా మనం ప్రతి పరిచర్యను, మనకు అప్పగించిన ప్రతి పనిని చేసినప్పుడు దాంట్లో ఖచ్చితమైన దీవెనను మనం పొందుకుంటాం అనేది కూడా మనం చూసుకున్నాం. 2 పోలికలు ఉన్నాయి చూడండి. వివాహం సువార్తకు సాదృశ్యంగా పోలిస్తే కుటుంబాన్ని సంఘానికి సాదృశ్యంగా పెద్దలు పోలుస్తారు. వివాహం అనే సువార్త ద్వారా పిలువబడి కుటుంబంగా ఒక సంఘంగా చేరతాం మనం, ఓకేనా. అలా కుటుంబం అనే చిన్న సంఘం సమాజంగా ఇలా సంఘంగా కూడుకుంటాం. ఈ సంఘాలన్నీ కలిపి సార్వత్రిక సంఘంగా రేపు ప్రభువుని ఎదుర్కొంటుంది, ఓకేనా. సో ఇప్పుడు సృష్టిలో కుటుంబంలో స్త్రీ పాత్రను మనం చూసాం. ఇప్పుడు సంఘంలో స్త్రీ పాత్రను కూడా మనం చూసుకుందాం. జెన్నీ కూర్చోవాలి, జెన్నీ పాప కూర్చోవాలి, జెన్నీ కూర్చోవాలి. సరే, మంచిది. కుటుంబంలో స్త్రీ పాత్రని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, స్త్రీ ఆదాముకు ప్రక్కటెముక. స్త్రీ ఎవరు? ఆదాముకు ప్రక్కటెముక. పక్క నుంచి తీశాడు గనక ఆమెను పక్కటెముక స్థానంలో మనం పెట్టుకుని, కుటుంబంలో స్త్రీగా, భార్యగా, తల్లిగా కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయటం కోసం భర్త ప్రక్క నిలిచి బలపరిచేది స్త్రీ అనడానికి గుర్తు అనమాట. ప్రక్కటెముకను ఎందుకు తీశాడు అంటే, సరదాగా చెప్తారు కదా కొద్దిమంది పెద్దలు, ఎందుకు స్త్రీని ప్రక్కటెముకగా తీశారు అంటే పెళ్లి వర్తమానాల్లో చెప్తూ ఉంటారు. ఒకవేళ తలలో నుంచి తీస్తే నెత్తికెక్కి కూర్చుంటుంది, నా ఆలోచనలు నువ్వేనో అంటదంట. ఒకవేళ కాళ్ళలోంచి తీస్తే భర్త నువ్వు కాళ్ళ దగ్గర పడుండు, కాళ్ళలోంచి తీసాను నిన్నని కాళ్ళ దగ్గర పడేస్తాడట. అందుకని దేవుడు ఏం చేశాడట? స్త్రీని ప్రక్కటెముకని. అంటే ఎందుకని? స్త్రీ ప్రక్క నిలిచి బలపరిచేది, భర్త ప్రక్క నిలిచి బలపరిచేది భార్య. దానికి గుర్తుగా ప్రక్కటెముక నుంచి తీశారని ఊహ మాత్రమే. ఇది సత్యం, ఇది మర్మం అని నేను చెప్పను. విశ్లేషిస్తారు పెద్దలు, ఒక్కొక్కళ్ళకి తోచిన ఆలోచన, పరలోకం నుంచి వాళ్ళకి ఇచ్చిన తలంపులను బట్టి కామెంటరీ అంటారు దాన్ని, ఓకేనా. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా విశ్లేషిస్తారు. అందులో పెద్ద ఆయన అన్నాడు ఆ మాట అలాగా, ఓకే. అయితే ఇప్పుడు సంఘం దగ్గరికి వస్తే, కుటుంబంలో ప్రక్కటెముకగా ఉన్న స్త్రీ సంఘం దగ్గరికి వచ్చేసరికి వెన్నెముకగా మారింది. ఎక్కడికి మారింది? కుటుంబంలో పక్కటెముక. సంఘం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళింది? వెనక్కి వెళ్ళింది, అంటే వెనకబడిపోయింది. అవునా? నో? ఒప్పుకోరా మీరు ఆ స్టేట్మెంట్ని? వెన్నెముక స్థానం తక్కువ, వెన్నెముకకి అసలు ఏమీ విలువ లేదు, వెన్నెముక వెనకుంటుంది, ఎవరికి కనబడదు అనేవాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఒప్పుకోరు. వెన్నెముక చాలా ప్రాముఖ్యమైంది, వెన్నెముక శరీరం అంతటిని నిలబెట్టేది అనేవాళ్ళ చేతులు ఎత్తండి. అందరూ ఒప్పుకుంటారుగా. సో ఇప్పుడు చెప్పండి, చాలామంది అనుకునేది ఏంటంటే, మనలాంటి సంఘాల్లో అంటే కొన్ని సంఘాల్లో స్త్రీలు ఆదివారాలు కూడా నిలబడే వాక్యం చెప్తారు. కొన్ని సంఘాల్లో అసలు పురుషులు కాపరులు ఉండరు, స్త్రీలే కాపరులుగా నడిపిస్తారు. కానీ మనలాంటి సంఘాల్లో, మనవి బ్రదరన్కి సంబంధించిన సంఘాలు, అలాగని మన స్ట్రిక్ట్ బ్రదరన్ కాదు, ఇండిపెండెంట్ చర్చెస్ అయినా మన సంఘ క్రమం ఏంటి అంటే, ఆదివారం పురుషులు ఉన్న చోట స్త్రీలు మౌనంగా ఉండాలి అనేది మన సంఘ క్రమం, ఓకేనా. ఖచ్చితంగా పురుషులే నిలవబడి మాట్లాడాలి. ఆదివారం సంఘంలో పురుషులున్న స్థలాల్లో స్త్రీలు మౌనంగా ఉండడం మంచిది అనేది మన క్రమం. దాన్ని కొద్దిమంది ఏమనుకుంటారంటే, కొంచెం ఆసక్తి కలిగిన వాళ్ళు, ఎక్కువ ఇదిగా ఉన్నవాళ్ళు, లేదు ఈ సంఘంలో అసలు మనకి విలువ లేదు, మనకి గుర్తింపు లేదు, నేనెందుకు చెప్పను వాక్యం, నేను బ్రహ్మాండంగా వాక్యం చెప్తా కదా, నాకు ఇవ్వచ్చు కదా వాక్యం, అదేంటోనండి ఆ సంఘం అస్సలు ఆడవాళ్ళు మాట్లాడినివ్వరండి అని చెప్పేసి కొద్దిమంది విమర్శిస్తారు, విమర్శనాత్మకంగా చూస్తారు. కానీ చెప్పండి, మన సంఘంలో స్త్రీలకు విలువ ఉందా లేదా? సంఘంలో స్త్రీకి విలువ ఉందా లేదా?
మా సంఘంలో అసలు ఆడవాళ్ళు మాట్లాడనివ్వరండి, చెప్తే ఎప్పుడో ఒకసారి ఇట్లా కొద్దిమంది పెద్దలు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తారనే నిరాశ కానీ నిరసన కానీ ఎవరికైనా ఉందా? లేదు కదా. సంఘంలో స్త్రీ పాత్ర అంతా ఇంత అని చెప్పలేము. దేవుడు మనల్ని వెనక్కి నెట్టేశాడు. కొంతమంది ఏమంటారు, ఏదన్నా కూడా నెగిటివ్గానే ఆలోచిస్తారట వాళ్ళు. ఒకసారి ఈ వచనం చూద్దామా? తీతు పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అన్నియు పవిత్రములే, పవిత్రులకు అన్నియు పవిత్రములే, అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. కానీ అపవిత్రులకు అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. చాలా అండి. ఈ మాట సారాంశాన్ని మనం ఎలా చెప్పుకుందామంటే, పవిత్రులకు అన్నీ పవిత్రములే అట, అపవిత్రులకు అన్నీ అపవిత్రాలే అంట. అర్థమైందా ఈ మాట అర్థం? అర్థమైంది కదా. మనం పవిత్రమైన దృష్టితో చూస్తే, పవిత్రంగా ఆలోచిస్తే అన్నీ పవిత్రంగానే కనిపిస్తాయి. మనం అపవిత్రమైన మనసుతో ఉండి అపవిత్రమైన కళ్ళతో అపవిత్రంగా చూస్తే అన్నీ ఎలా కనిపిస్తాయి? అపవిత్రంగానే కనిపిస్తాయి. అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైంది కాదట. వాళ్ళు ఏది చూడు తప్పులే వెతుకుతారు, ఏది చూడు తప్పులే పట్టుకుంటారు. ఇదేంటి, అదేంటి, అట్లేంటి, ఇట్లేంటి, ఇది కదా, అది కదా. ఎందుకంటే వాళ్ళ హృదయమే అపవిత్రమైంది, వాళ్ళ తలంపులే అపవిత్రమైనవిగా ఉన్నాయి. దీన్ని మనం మాట్లాడుకుంటే, మామూలు పరిభాషలో మాట్లాడుకోవాలి అంటే పచ్చకామర్లోడికి కదా. సో ఇప్పుడు విమర్శనాత్మకమైన హృదయం కలిగిన వారికి విమర్శకు అందందంటే ఏది ఉండదు. ప్రతిదాన్ని విమర్శిస్తారు, ప్రతిదాన్ని విమర్శిస్తారంట. ఒకసారి అంటే ఒక తండ్రి కొడుకులు వెళ్తున్నారంట, బాబు చెప్పినట్టు గుర్తు కదా. తండ్రి కొడుకులు వెళ్తూ ఉన్నారంట, వాళ్ళకు ఒక గాడిద ఉందంట. ఓకేనా. తండ్రి ఏం చేశాడంటే, కొడుకుని గాడిద మీద కూర్చోబెట్టుకొని, చెప్పారు కదా అన్నయ్య, కొడుకుని గాడిద మీద కూర్చోబెట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నాడంట. నడిపించుకుంటూ వెళ్తుంటే పక్కన దారిలో ఎవరో చూసి, ఏరా వయసులో ఉన్న పిల్లోడు నువ్వు, మీ నాన్న ముసలోడు, నీకు కాళ్ళను వస్తాయా ఆయనకు కాళ్ళను వస్తాయా, బుద్ధుండకర్లా నాన్నని గాడిద మీద కూర్చోబెట్టుకొని నువ్వు నడవాలి కానీ అనగానే, ఓరు బాబు అవునా అని చెప్పేసి ఏం చేశారట, ఆ కొడుకు గాడిద దిగి తండ్రిని గాడిద మీద ఎక్కించి నడిపించుకుంటూ వెళ్తున్నాడట. ఇంకొకసారి కొద్దిగా దూరం నడవగానే ఇంకొకళ్ళు కనిపించి, ఏవయ్యా నీకు అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, గాడిదలాగా ఉన్నావు, నువ్వు గాడిద మీద ఎక్కావు, చిన్నపిల్లగాడిని నడిపిస్తావేంటి నువ్వు, చిన్నపిల్లడు కాళ్ళు అవుతాయా నీ కాళ్ళు అవుతాయా అన్నాడట. ఓహో అవునా అని చెప్పేసి అనుకున్నారట. నేనెక్కినా అన్నారు, నువ్వెక్కినా అన్నారు, ఎందుకు వచ్చిన బాధ కానీ ఇద్దరు నడుద్దాం, గాడిదని పట్టుకుని నడుద్దాం అన్నారు. అనుకొని గాడిద నడిపించుకుంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారట. ఇంకొకళ్ళు ఎదురయ్యారట, అసలు మీకు ఏమన్నా బుర్ర ఉందా, గాడిద నుంచుకొని నడుస్తారేంటయ్యా మీరు, తెలివితేటలు లేవు, అసలు పిచ్చమొహాల్లాగా ఉన్నారన్నారట. ఓరు నాయనో ఏది చేసినా తప్పేలాగుందే అనుకున్నారట. సమాజానికి ఎప్పుడూ అంతే కదా. మనము ఒకరి కోసం ఒకరిని తృప్తిపరచాలని, ఒకరిని సంతోషపరచాలని జీవించినంతకాలం ఎప్పుడూ మనం సంతోషంగా ఉండలేం. వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళు మనల్ని చూసి మంచి అనుకోవాలి, వాళ్ళు మనల్ని చూసి మంచి అనుకోవాలని ఇతరుల మంచి కోసం జీవించినంతకాలం మనం ప్రశాంతంగా నెమ్మదిగా ఉండలేం. ఎందుకంటే అపవిత్రమైన వాళ్ళకి ఎప్పుడూ అపవిత్రంగానే కనిపిస్తాయి, పవిత్రమైన వాళ్ళకి అన్నీ పవిత్రంగానే కనిపిస్తాయి కదా. సో ఇది కూడా ఒకటి నేర్చుకుందాం. స్త్రీలంగా మనం ఈ దృక్పథాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. చూసిన ప్రతిదాన్ని విమర్శించే మనసును మానివేసుకుందాం. నీ కోణంలో అది, వాళ్ళ కోణంలో ఇంకోటి, వాళ్ళకి అది నచ్చింది, నాకు ఇది నచ్చింది. కాబట్టి ఎప్పుడు ఎవరి విషయంలోనూ వాళ్ళు అలా చేశారేంటి, వాళ్ళు ఇలా కట్టుకున్నారేంటి, అదేంటి ఇదేంటి అనే దృష్టి మనకి ఎన్నడూ ఉండకుండునుగాక. ఓకేనా, మంచిది. సో ఇప్పుడు సంఘం దగ్గరకు వచ్చేసరికి కూడా ఇలాగే అనుకుంటారనమాట, మా సంఘంలో స్త్రీలను మాట్లాడనివ్వరు, మా సంఘంలో స్త్రీలకు ఎలాంటి విలువ లేదు అన్నట్టుగా కొన్నిసార్లు విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. రైట్. ఆదాముకి పక్కటెముక స్థానంలో ఉన్న స్త్రీ సంఘం దగ్గరికి వచ్చేసరికి వెన్నెముకగా మారింది అంటే దేవుడు స్త్రీని వెనక్కి నెట్టేశాడు, తృణీకరించాడు, ఎదగనివ్వలేదు అని ఎంత మాత్రం కాదు. సంఘంలో స్త్రీ పాత్ర ఏంటి అంటే, మామూలుగా సైన్స్లోకి వెళ్దాం, బ్యాక్ బోన్, వెన్నెముక ఏం చేస్తుంది జ్యోతక్క చెప్పక్క, మనిషికి సపోర్టు. స్త్రీలంగా మనకి చాలా తెలుసు వెన్నెముక యొక్క ఉపయోగం ఏంటనేది, స్త్రీలంగా మనకే ఎక్కువ తెలుసు.
ఇక్కడ నడువు నొప్పి చేత బాధించబడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? వాయమ్మ, మీకు కూడానమ్మా? అయ్యో వేసే, అందరూ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీల నుంచి గిఫ్ట్గా వచ్చింది మనకి, అది కదా, గుర్తుగా అలా మిగిలిపోయింది. రైట్. ఇంకొకటి చిన్న క్లారిటీ చెప్పనా నేను. మొన్న ఈ మధ్య ఎవరో ఒక గైనకాలజిస్ట్ చెప్తున్నారు, పిల్లలు పుట్టే సమయంలో ఆపరేషన్ కోసం వెన్నెముకకి ఇంజెక్షన్ వేయటం వల్ల నడుము నొప్పులు వస్తాయి అనేది అపోహ అని ఒక సర్జన్ చెప్పింది కదక్క. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదంట. ఆమె చూపించింది. అసలు మేము ఎనస్థీషియా ఇచ్చే నీడలు ఎంత ఉంటుందండి, ఆ పై స్కిన్కి జస్ట్ అట్లాగా నరానికి ఇట్లా టచ్ అయ్యేంత లోపలికి వెళ్తుంది. అది వెళ్ళి వెన్నెముక కుచ్చుకొని వెన్నెముకకి నొప్పి అయ్యి ఆ నొప్పి జీవితకాలం అంతా ఉండేంత నడువు నొప్పి అసలు రాదు. ఎనస్థీషియా వేసిన ఇంజెక్షన్ వలన నడువు ఇలా వంచి ఇంజెక్షన్ వేయటం వల్ల నడువు నొప్పి వస్తుంది అనేది ఒక అపోహ. ఇట్స్ ఎ గాసిప్. ఓకేనా? సో ఆ భావన నుంచి బయటకు వద్దాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం వల్ల, మనం తీసుకోవాల్సిన పోషణ సరిగా తీసుకోకపోవడం వలన అవి వస్తాయి. ఇవి ప్రభుచితం అయితే లాస్ట్లో ఒక 10 నిమిషాలు డిస్కస్ చేద్దాం. స్త్రీల ఆరోగ్య సమస్యల దగ్గర లాస్ట్లో ఒక 10 నిమిషాలు, పావు గంట దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇది ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాను. సో వెన్నెముకను గురించి, వెన్నెముక యొక్క ప్రాముఖ్యత మనందరికీ చాలా బాగా తెలుసు. వెన్నెముక ఏం చేస్తుంది చెప్పండి? మనకి బలాన్ని ఇస్తుంది. మనకి బలాన్ని, శరీరం అంతటికి బలాన్ని ఇచ్చేది ఏది అంటే వెన్నెముక. తర్వాత వెన్నెముక ఏం చేస్తుంది? సైన్స్ టీచర్స్ ఉన్నారా ఇక్కడ? చెప్పరా? సపోర్ట్ ఇస్తుంది. వెన్నెముక ఏమవుతుంది? సపోర్ట్ ఇస్తుంది మనకి కదా. తర్వాత వెన్నెముక ఏమిస్తుంది? ఒక షేప్ ఇస్తుంది బాడీకి. అవునా? కొంతమంది నిటారుగా నిలబడతారు, కొంతమంది ఇట్లా గూను వచ్చినట్టు వంగుతారు. మా ఊర్లో మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ ఉండేది. ఓకేనా? ఆ మచ్చం ఇట్లా 90 degrees యాంగిల్లో ఉండేదన్నమాట. ఏదైనా బట్టలు ఉతుక్కోవడానికి వంగిందేమో అనుకునేదాన్ని చిన్నప్పుడు. అంతేనారా? సరే వంగి ఇంకలేస్తుంది ఇంకా లేవదా ఆమె, ఇక అట్లే ఉండేది. 90 degrees యాంగిల్ ఎప్పుడు చూసినా ఇక అంతే, ఇక ఇలాగే ఉండేది. పిలిచామనుకో ఇట్లా వంగి ఇట్లా చూసేదనమాట. ఓహో, వాట్స్ ద ప్రాబ్లం అంటే వెన్నెముక ఈజ్ ద ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో వెన్నెముక వంగిపోయినప్పుడు, వెన్నెముక మనకి సరిగా లేనప్పుడు మనకి సరైన ఆకృతి అనేది ఉండదు. సో ఇప్పుడు వెన్నెముక మనకి ఏమిస్తుంది? ఒక మంచి షేప్, ఆకారాన్ని ఇస్తుంది. నేను ఒక అన్నని చూశాను. అన్నకి స్పైన్ ప్రాబ్లం వచ్చింది. స్పైన్ ప్రాబ్లం వచ్చినప్పుడు లిటరల్లీ నిజంగా ఇట్లా పక్కకు నడుస్తున్నాడు అన్న ఏమైందన్నయ్య అంటే, వెన్నెముక ప్రాబ్లం ఉందిరా, బ్యాక్ బోన్ ఇట్లా పక్కకే నడుస్తున్నాడు అన్న. ఆయనకి అది అర్థం కావట్లేదంట. నాకు తెలియకుండానే నా బాడీ ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది, ఇట్లా నడుస్తున్నాడు అన్న. అమ్మో, వెన్నెముక చాలా ఇంపార్టెంట్ కదా అనిపించింది నాకు నిజంగా కదా. సో వెన్నెముక ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? మనకి ఒక మంచి ఆకారాన్ని ఇస్తుంది, షేప్ని ఇస్తుంది. వెన్నెముక మనకి బలాన్ని ఇస్తుంది. వెన్నెముక మనకి ఆధారమై ఉంటుంది, సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? షేప్, స్ట్రెంగ్త్, సపోర్ట్. రాసుకోగలిగే పిల్లలకి 3 Sలు: షేప్, స్ట్రెంగ్త్, సపోర్ట్. ఈ 3 అంతలుగా మనకి వెన్నెముక. ఈ 3 ఏదైనా పర్వాలేదు అనే కారణం ఉందా? 3 చాలా బలమైన కారణాలు కదా. కానీ విచిత్రం ఏంటంటే ఇంత మేజర్ రోల్ ప్లే చేసే వెన్నెముక వెనకుంది. ఎక్కడుంది? వెనకుంది. నేను చాలా ఇంపార్టెంట్, నేను లేకపోతే షేప్ లేదు నీకు, నేను లేకపోతే బలం లేదు, నేను ముందే ఉంటా అంటే అదోలా ఉంటుంది కదా, వెరైటీగా ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండడం క్షేమం కనుక స్త్రీలని, మనల్ని వెన్నెముక స్థానంలో ఉంచారు. అలాగని మనం మాట్లాడొద్దనో, లేకపోతే మనం ఏం పనులు చేయొద్దనో, మనం పనికిరాని వాళ్ళమని దేవుని దృష్టికి ఎంత మాత్రం కాదు. ఆ మాటకొస్తే ఈ 3 పనులు సంఘంలో స్త్రీలు చెయ్యగలరు, చెయ్యాలి కూడా. స్త్రీల ద్వారా సంఘానికి ఒక మంచి ఆకారం వస్తుంది. ఇప్పుడు ఈ 3 మనకి సంఘానికి పోల్చుకుందాం. ఇప్పుడు మనం స్త్రీలం, వెన్నెముక స్థానంలో ఉన్నప్పుడు మన ద్వారా సంఘానికి ఇప్పుడు ఏం రావాలి? ఒక మంచి ఆకారం, అంటే ఒక మంచి స్వరూపం రావాలి. ఎవరి ద్వారా? అమ్మో, మేడగది ప్రార్థన సహవాసం అండి,
ఎంత ఆత్మీయమైన సంఘం అండి అది. అమ్మో, మేడగదిలో స్త్రీలు ఎంత బాగా ప్రార్థన చేస్తారు, ఎంత మంచి వాక్యం ఉంది. వాక్యం ఉండడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా ఉంటారు. ఇప్పుడు ఇదేం చేస్తుంది మన సంఘానికి? ఒక మంచి ఆకారాన్ని తెస్తుంది. మేడగది ప్రార్థన సహవాసం ఒక ఆత్మీయమైన సంఘం అనే రూపుని మన సంఘానికి తీసుకొస్తుంది. ఒకవేళ అలా కాకుండా, అమ్మో వాళ్ళ అయ్యగారు చెప్పే వర్తమానాలు ఏమో దద్దరిల్లిపోతుంటాయి, వాళ్ళ అయ్యగారేమో బల్లలు కాదు గుండెలు బద్దలైపోయేలాగా చెప్తారు, కానీ బయటకు వచ్చాక ఏం లేదండి. బయటకు వచ్చాక వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనవి చేస్తారు. ఇదేం తీసుకొస్తుంది? అమ్మో ఆ చర్చ అండి, వద్దులేండి బాబోయ్, మన మానాన్ని మనం ఉండడమే మంచిది, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అనవసరంగా వాళ్ళే అని మనకు అంటుకుంటాయి అనే వార్త మన ద్వారా వచ్చింది అనుకోండి బయటికి. అదేమన్నట్టు? మన సంఘం యొక్క ఆకారాన్ని ఉంచినట్ట, పాడు చేసినట్ట కదా. అయితే ఇప్పుడు సంఘానికి ఆకారం తీసుకొచ్చే అవకాశం ఎవరి చేతిలో ఉంది? పురుషుల వల్ల ఎప్పుడూ కూడా ఆకారం చెడిపోదండి. గమనించండి, ఇది మీరు 100 మందిని అడగండి, 100కి 100 మార్కులు పడే స్టేట్మెంట్ ఇది. సంఘానికి పురుషుల వల్ల ఎప్పుడూ కూడా హాని అనేది జరగదు. వాళ్ళు వస్తారు, మౌనంగా కూర్చుంటారు, నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. బయట నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు పురుషులు. అవునంటారా కాదంటారా? మనం వాళ్ళని ఎంత విలన్లు చేస్తామంటే, నువ్వు అసలు అవిశ్వాసవి, నువ్వు చేస్తే నరకానికి పోతావు, నువ్వు అట్లా ఇట్లా అంటాం. కానీ మనం వచ్చి చేసేదేంటి? సారీ టు సే దిస్, కొంచెం నిర్మోహమాటంగానే చెప్తున్నా నేను. ఆడవాళ్ళం మందిరానికి వచ్చి ఇన్ని వాక్యాలు విని, ఇన్ని నేర్చుకొని, ఇన్ని బుర్రలో పెట్టుకొని వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే మాటలు, అడకొరగా వచ్చి అప్పుడప్పుడు వచ్చే మన భర్తలు ఇంటికి వచ్చాక మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? కంపేర్ చేయండి ఒకసారి. వాళ్ళు 3వ మనిషి గురించి మాట్లాడతారా? ఇవాళ నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు అమ్మాయి అని ఎప్పుడైనా చెప్పారా మీకు? మీ భర్తలు ఎప్పుడైనా చెప్పారా? కానీ మనం నిన్నేం వల్ల శ్రవంతి, నేను ఎమ్మడే నవ్వేస్తుంది మా చెల్లి. అవునా కాదా? నిజమా కాదా? అసలు నేను ప్రైజ్ లాడ్ చెప్తున్నా కానీ చూసి కూడా చూడనట్టే వచ్చిందమ్మా. అసలు అంత ఒళ్ళు మండిపోయిందంటే, అయ్యగారు చెప్పారు వాక్యం, భలే చెప్పారులే, సూటిగా ఆమెకే తగిలింది మొత్తం. మనకు అస్సలు ఒక్కడ కూడా తగలదు వాక్యం. మొత్తం మన పక్క వాళ్ళకి, మన కాలనీ వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి తగులుతుంది తప్ప అదేంటో బాడాలు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతాయా? అసలు ఇక్కడికి రావా? ఒక షీల్డ్ వేసుకొని కూర్చుంటాం మనం. నాకు తగలొద్దు అని ఒక షీల్డ్ వేసుకొని కూర్చుంటే అట్లనే ఉంటాయి. కాబట్టి చెప్పండి, సంఘానికి ఆకారం సమకూరుస్తున్నామా? దాని ఆకారాన్ని వికారంగా చేసే పరిస్థితిలోకి వెళ్తున్నామా? నవ్వుకున్నాంలే కానీ దుఃఖించాల్సిన మాట ఇది. ఖచ్చితంగా పురుషుల వల్ల ఎంత మాత్రం ప్రమాదం లేదు. వాళ్ళు రాకపోయినా దేవుడు అంత ఏడవడు. వచ్చి మనం చేసే మాటలు, వచ్చి మనం అనే విమర్శలు, వాళ్ళని వీళ్ళని అట్లా ఆమెం చీరగట్టుకుని చూసావా ఇట్లా అట్లా. ఇంకొక ఆయన అంటుంటే విన్నా నేను, పురుషులను అసలు పక్కన పెట్టేస్తే స్త్రీల మాటలు, స్త్రీల చూపులు, లోకంలో వాళ్ళని పక్కన పెట్టేయండి, సంఘానికి వచ్చే స్త్రీల కళ్ళకి సీసీ కెమెరాలు పెట్టండి, అప్పుడు తెలుస్తుంది అన్నాడు ఆయన. వామ్మో అనిపించింది నాకైతే. సంఘానికి వచ్చే స్త్రీలు కూడా ఎలా చూస్తారు తోటి స్త్రీలని, వాళ్ళ వస్త్రధారణైనా, వాళ్ళ ఆకారాన్నైనా, వాళ్ళ పరిస్థితులైనా, వాళ్ళ ఏదైనా. అవునా కాదా అనేది మనల్ని మనం విమర్శ చేసుకుందాం. అయితే ఒకటి, సంఘంలో నేను, నా మాటలు, నా చూపులు ఏవి కూడా అపవిత్రమైనవిగా ఉండకూడదు. వాళ్ళ వస్త్రధారణని బట్టో, వాళ్ళ ఫ్యామిలీని బట్టో, వాళ్ళ సామాజిక స్థితిని బట్టో, దేన్ని బట్టో నేను ఎవరిని వేరు చూపులు చూసేదానిగా, వెళ్ళి చూపులు చూసేదానిగా నేను ఉండకూడదు. వెళ్ళి దాన్ని మళ్ళీ విమర్శ చేసేదానిగా ఉండకూడదు. 3వ వ్యక్తి గురించి నేను ఎక్కడా కూడా నేను అసలు మాట్లాడకూడదు. నేను చూసా, నేను విన్నా, అయినా నాకు అనవసరం. ఇట్లా అయిందంట, అట్లా అయిందంట అనే ఒక చెడ్డ సమాచారం ఎప్పుడు మనలో, మన స్త్రీలలో ఎన్నడూ ఉండకూడదు అనేది వాక్యం చెప్తున్న సత్యం. అలాగే అది ఆకారాన్ని పోగొడుతుందనే వాస్తవం. కాబట్టి ఈ విషయంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని నియంత్రణ చేసుకుందాం. ఒకవేళ నేను ఇంకొక మాట, ఒక చిన్న సలహా మాత్రమే, ఏంటి అంటే మ్యాక్సిమం అలాంటివేవి మనం ఎంకరేజ్ చెయ్యము. కానీ 2 స్త్రీలు కలిసి మాట్లాడుకునేటప్పుడు 3వ వ్యక్తి సంభాషణ వచ్చిందే అనుకోండి. అందుకే మొన్న ఎవరితోనో మేము మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాం, అసలు ఎప్పుడూ కూడా 2 స్త్రీలు 15 గంటకు మించి ఎక్కువ కలిసి ఉండకూడదంట సంఘంలో విశ్వాసులు.
ప్రార్థనకి రావాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా ఎవరి దారుణాలు వెళ్ళిపోవాలి. పావు గంటకు మించి ఎక్కువసేపు కలిసి కూర్చున్నారా, ఇద్దరే, ముగ్గురుంటే కొంచెం పర్వాలేదు, నలుగురుంటే ఇంకా మంచిది. అప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుంటే ఎందుకు వచ్చింది నీ భయం, ఆమెకు చెప్పుద్దేమని మళ్ళీ భయంగా మనకి, అప్పుడు మాట్లాడడం. కాబట్టి ఓన్లీ ఇద్దరు విశ్వాసులే ఆడవాళ్ళు కలిసి కూర్చోకుండా ఉండడం మంచిది. తర్వాత ఫోన్ సంభాషణలు కూడా ఇవాళ రేపుకి అసలు వెళ్ళే పరిస్థితులుగా అంత టైము లేదు, అంత అవసరం కూడా లేదు. మనకి ఫోన్లు ఉన్నాయి చాలు కావాల్సినంత చేయటానికి. ఫోన్ సంభాషణలో కూడా ఎంత పవిత్రత ఉంటుందో అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఫోన్ చేసి మాట్లాడడం, అక్క ఈరోజు కూడికుంది, వస్తున్నావా? వస్తున్నాను, సరే అక్క బాయ్. అక్క నాకు ఇది బాగాలేదు, నా కోసం ప్రార్థన చేయి, సరే అమ్మ బాయ్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సంభాషణలు కత్తిరించుకోవడం మంచిది. ఫోన్ సంభాషణలు కూడా 5 నిమిషాలకు మించి మాట్లాడకపోవటం మంచిది. అవసరమైతే చెప్పలేను, కానీ మెల్లగా సంభాషణలు పక్కదారి పడతాయా లేదా? మెల్లగా సంభాషణలో 3వ వ్యక్తులు వచ్చి కూర్చుంటారా లేదా? మెల్లగా మన తప్పుల లిస్టులో పెరుగుతూ ఉంటుందా లేదా? కాబట్టి స్త్రీలంగా ప్రత్యేకంగా మనం మన ఫోన్ సంభాషణలు కానీ మన వ్యక్తిగత సహవాసాల్లో కానీ ఇద్దరు కలిసి ఉన్నామనుకుంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అక్క మనకు అనవసరం అనే మాట చెప్పడానికి అలవాటు చేసుకుందాం. ఎవరైనా వ్యక్తి సంభాషణ స్టార్ట్ చేశారనుకోండి మన సంఘస్థుల గురించి, అక్క మనకెందుకు లెక్క, ఇక ఒకళ్ళు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మన వాయిస్ రైజ్ చేయాలి, అక్క మనకెందుకు అక్క, ప్రార్థన చేద్దాం. ఇంకా మితిమీరుతుంది, మనం చెప్పిన అలాగే అంటున్నారు అనుకోండి, కొంచెం ధైర్యం చేసి, అక్క భూమి మీద మనం మాట్లాడే ప్రతిదానికి దేవుడు చెవులు ఆలకించి, ఇద్దరు విశ్వాసులు కలిసి కూర్చున్నప్పుడు దేవుడు వాళ్ళ మాటలను ఖచ్చితంగా వింటాడు. ఎందుకు వచ్చిందక్క, మనం లెక్కలోకి వస్తాం కదక్క అని చెప్పడానికి ధైర్యం చేద్దాం. ఇక నుంచి మనం ఈ నిర్ణయం తీసుకుందాం, ఓకేనా? మన ఇంటికి పదే ఎవరైనా వచ్చి ఇలాంటి పోస్ట్ ఉమెన్లు అంటా అనమాట నేను వీళ్ళని. ఎవరిళ్ళు? పోస్ట్ ఉమెన్లు అనమాట. మోసుకొస్తూ ఉంటారు, సంచి భుజానికి తగిలించుకొని అక్కడ వార్తలు ఇక్కడ వార్తలు అన్నీ తగిలించుకొని వస్తారు. ఇట్లా అది జరిగింది అట్లా అని చెప్పేసి మంచిగా పంచుకుంటారు. అప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? అక్క మనకెందుకు అక్క, ప్రార్థన చేద్దాం అక్క, ఇలా మాట్లాడితే మనం దేవునికి లెక్క చెప్పుకోవాలి, లెక్క ఎందుకు వచ్చింది, ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా మెల్లగా అలవాటు చేసుకుంటుంటే ఏమవుద్దంటే ఆకారాలు సరైతా ఉంటాయన్నమాట, ఓకేనా? ఇప్పుడు మన ద్వారా సంఘానికి ఒక మంచి ఆకారం అనేది వస్తుంది. ఎవరైనా వింటే అమ్మో వాళ్ళు అసలు 3వ వ్యక్తి గురించి మాట్లాడరు, ఆ సంఘంలో ఏ వాక్యం అయితే విత్తబడుతుందో ఆ వాక్యమే మన ప్రార్థన లిస్టులో ఒక అంశం కదా. ఇది వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఆహ్వానించి స్వీకరించలాగున అని ప్రార్థన చేస్తాం. సో దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. వాక్యం వస్తున్నప్పుడు దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి దాని ప్రకారంగా జీవించినప్పుడు, ముఖ్యంగా స్త్రీలు మనం అలా చేయగలిగినప్పుడు మన సంఘానికి ఒక మంచి ఆకారాన్ని మనం తీసుకురాగలుగుతాం. అలాగే బలం, స్త్రీ సంఘానికి బలాన్ని సమకూర్చేదిగా ఉంటుంది. మీకు తెలుసా, స్త్రీలు సువార్త చేయగలుగుతారు, స్త్రీలు చేసినంతగా పురుషులు చేయగలుగుతారా సువార్త? ఎందుకంటే దేవుడు మనకు ఆ వాక్ శక్తినిచ్చాడు. ఒక వ్యక్తితో సరళంగా చక్కగా మాట్లాడగలిగిన ఆ సామర్థ్యాన్ని దేవుడే మనకి ఇచ్చాడు. సామర్థ్యం ఇచ్చిందేమో అందుకు, మనం వాడుకున్నదేమో ఇంకో దానికి. ఎంత మంచి వాళ్ళం, చక్కగా ఒప్పుకుంటాం మనం కదా. సో ఇప్పుడు సంఘంలో ఉన్న ఒక స్త్రీ తాను విన్న వర్తమానాన్ని, తాను విన్న రక్షణ సువార్తను వేరొకరికి చక్కగా ప్రకటించగలిగినప్పుడు సంఘానికి అనేకులను తీసుకురాగలుగుతుంది. సో తీసుకురావడం ద్వారా ఇప్పుడు సంఘానికి ఏం జరుగుతుంది? బలం సమకూర్చబడుతూ ఉంటుంది. నశించిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడం ద్వారా ఇప్పుడు సంఘం ఏమవుతూ ఉంటుంది? విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, సంఘానికి బలం సమకూర్చబడుతుంది. సో ఇప్పుడు ఆ సువార్త చెప్పగలిగిన ఆ వాక్శక్తిని కానీ, కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడుతుంటే చక్కగా వినబుద్ధి అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వినుబుద్ధి పుట్టించే దేవుని మాటను చెప్పాలి, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు కాకుండా. దీని ద్వారా మనం సంఘానికి ఒక ఆకారాన్ని, బలాన్ని సమకూరుస్తాం. అలాగే సపోర్ట్, స్త్రీలు ఏం చేస్తారు? వెన్నెముకగా సంఘానికి సపోర్ట్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సేవకుడు ఒక పని తలపెట్టాడు, సేవకుడు ఒక మీటింగ్స్ చేయాలనుకున్నారు, సేవకుడు సంఘంలో ఒక పని ఏదైనా చేద్దామమ్మా ఇలాగా అలాగా అన్నారు. అప్పుడు స్త్రీలు ఏం చేయగలరంటే, అయ్యా చేయండి, మేము ప్రార్థన చేస్తాం, అన్నా చేద్దామన్నా. నిజంగా అయ్యగారు ఎప్పుడు చెప్తుంటారు, నిజంగా
ఆంటీ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నాన్న, ఆ తరంలో ఉన్న స్త్రీలు అన్న మీరు చేయండి అన్న, మేము ఉన్నామన్నా అని వెనక నిలబడి నన్ను బలపరచకపోతే నిజంగా మేడగది ఇలా ఉండుండేది కాదు. ఎంత మంచి సాక్ష్యం. ఆ సాక్ష్యం ఇప్పటివరకు కాపాడుకోగలిగాం. దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్లో ఉన్న మనం చేసుకున్నారులే, చేసుకోనీలే, మనకెందుకు వచ్చింది కాదు నాన్న. స్త్రీలంగా మనం ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వాలి. అది ఆర్థికంగా ఒక్కటే కాదు, ఆర్థికంగానా, మానసికంగానా, లేదు ప్రార్థనాపూర్వకంగా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అబ్బాయి ఏంటో చేస్తారు అవన్నీ, ఏవైనా ఏంటో స్త్రీలను వంటలు వండుకొని రమ్మన్నారు, అవన్నీ జరిగే పనులేనా? ఓ పూట వండలేరా అన్నాం అనుకోండి, అది సపోర్ట్ ఇచ్చినట్ట లేకపోతే బలహీనపరిచినట్టు. అలా కాకుండా ఏక మనసుతో ఏకాత్మత అందరం కలిసి పనిలో సహకరించాను. చూసారా ఇప్పుడు ఏమైంది? సేవకుడికి ఆ ఫోటోలు చూస్తుంటేనే వాళ్ళు మురిసిపోతున్నారు. వావ్ ఎంత బాగుంది, స్త్రీలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత మంచి సహవాసం భలే ఉందని వాళ్ళు చక్కగా అసలు అలా లాడిపోతున్నారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది సేవకునికి? గుడ్, నా సంఘంలో నా పిల్లలు మంచిగా బలపడుతున్నారు, మంచి ఆత్మీయ అనుభవంతో ఆశపడి ఇంతమంది పరిగెత్తుకొచ్చారు. ఓ వావ్ సూపర్. సేవకుడికి ఎంత బలం, ఎంత సపోర్ట్. ఇప్పుడు కూర్చుని మనం ఒట్టిగా మాట్లాడుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఆటలాడుకొని వెళ్ళిపోతామా? లేదు కదా. విన్న దాని ప్రకారంగా జీవించడం ద్వారా ఏమవుతుంది? మన కుటుంబాల్లో మార్పులు చూస్తాం. మన కుటుంబాలు, మన పిల్లలు మార్పు చెందడం చూసి మన సంఘం ఏమవుతుంది? పటిష్టంగా ఉంటుంది. ఇది స్త్రీ పాత్ర. ఒట్టిగా ఉన్నాము, రాసుకున్నాము, వెళ్ళాక ఒక్క ముక్క కూడా దాని గురించి మాట్లాడుకోము. ఎడ్వర్డ్ విలియమ్సన్ వచ్చినప్పుడు ఏమన్నారు మనల్ని? అసలు రాసుకున్న వాళ్ళని చూస్తే నాకేమో కోపం వస్తుంది అన్నారు కదా. ఎందుకంటే రాసుకున్నాక ఒక్కసారన్నా తీస్తారా అన్నారు. తీసేవాళ్ళు కూడా ఉన్నారులేండి మన దగ్గర. కానీ చెప్తున్నా, రాసుకోవడం చెడ్డ అలవాటు, రాసుకోవడం చాలా మంచి అలవాటు. కానీ దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి అలా చేయగలిగినప్పుడు సంఘంలో స్త్రీల పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి. సంఘంలో స్త్రీలు ఏమేం చేయొచ్చు? ప్రత్యక్షంగా కొన్ని పనులు చేయొచ్చు, పరోక్షంగా కొన్ని పనులు చేయొచ్చు. చూడండి, ప్రత్యక్షంగా ఏం చేయొచ్చు అంటే ఆయన్ని వెంబడించవచ్చు. ఒక స్త్రీ బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంది, సమాజం చూస్తారా? ఓకే, వీళ్ళు దేవుడిని వెంబడిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా స్త్రీలు చేస్తారు. ఓహో, వీళ్ళు చర్చికి వెళ్తారనమాట, అందుకే ఏమో ప్రత్యేకంగా ఉంటుంది. అప్పటిదాకా వేరేలాగా ఉండేది. బ్యూలా అక్క అప్పటి వరకు ఏదో చింతలో బాధలో ఉండేది బుల్లెమ్మ. కానీ ప్రభువుని వెంబడిస్తున్న తర్వాత ఆమెలో నవ్వు, ఆమెలో కాంతి, ఆమెలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఏంటి కారణం? ఓహో, ఈమె చర్చికి వెళ్తుందా, అది సంగతి. సో ఇప్పుడు ప్రత్యక్షంగా స్త్రీగా తను ఏం చేస్తుంది? ప్రభువును వెంబడించి లోకానికి చూపిస్తుంది. ఆయన్ని వెంబడించవచ్చు, ఆయనతో నడవచ్చు, మందిరంలో ఉపచారం చేయొచ్చు, ఆయన కొరకు సాక్షిగా నిలబడచ్చు, ఆయన కొరకు సాక్ష్యంగా ఉండొచ్చు, ఆయన గురించి ప్రకటన చేయొచ్చు. ఇవన్నీ ప్రత్యక్షంగా స్త్రీలు చేయగలిగినవి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని నో అనరు. నువ్వు స్త్రీవి, నువ్వు మాట్లాడకు, నువ్వు స్త్రీవి, నువ్వు సువార్త చేయకు, నిన్నెవడెళ్ళమన్నాడు సువార్తకి అన్నారు ఎప్పుడైనా మన సంఘంలో? సంతోషపడి చప్పట్లు కొడతారు, అమ్మ వెళ్ళండిరా. ప్రార్థన చేయండి. మరలా త్వరలో సువార్త కొరకు కొద్దిమందిని ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. ఆలోచన ఉంది, దాని కొరకు కూడా సిద్ధపడండి. నేను సువార్త చేయాలనుకుంటున్నాను ఆశ కలిగితే మీరు చక్కగా పేర్లు ఇవ్వండి ఆంటీకి, వాళ్ళందరినీ సమకూర్చి మరొక రోజు మీటింగ్ పెట్టుకుందాం వాళ్ళతో, అయ్యగారితో. ఓకేనా? సో ఆయన్ని వెంబడించటం, ఆయనతో నడవడం, మందిరంలో ఉపచారం చేయటం, ఆయన కొరకు పరిగెత్తటం, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడం, ఆయన కొరకు ప్రకటన చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చేయగలిగిన పనులు. ఓకేనా? ఆది సంఘంలో స్త్రీలందరూ ఈ పనులు చేశారు. ఆది సంఘంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఈ పనులు చేసి దాని ద్వారా ఏం చేశారు అంటే ఇతరులను ప్రభావితం చేశారు. ఇది స్త్రీల పరిచర్య. ఇది అండర్లైన్ చేసుకోండి. సంఘంలో స్త్రీ చేసే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అంటే ప్రభావితం చేసే పరిచర్య. ఏంటిది అంటే ఏంటి? ప్రభావితం చేసే పరిచర్య అంటే ఏంటి? చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి. ప్రభావితం చేసే పరిచర్య అంటే ఏంటి? స్వాతి చెప్పరా. ప్రభావితం చేయడం అంటే ఇన్ఫ్లుయెన్స్, అంటే మనం ఎలాగున్నామో చూసి వాళ్ళు కూడా అలా ఉండాలని ప్రయత్నం చేసేలాగా ఉండడం. ఆ అక్కలాగా నేను ఆరాధన చేయాలి, ఆ అక్కలాగా నేను బైబిల్ త్వరగా తీయాలి, ఆ అక్కలాగా విజ్ఞాపన చేయాలి. మీకు ఎవరినైనా చూస్తే అట్లా అనిపిస్తుందా? మన సంఘంలో మీరు ఎవరినైనా అలా చూసి గోల్ పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నా. చెప్పా కదా, మన రూతమ్మమ్మ జ్ఞాపకార్థ గుడికి రోజు ఒక సాక్ష్యం చెప్పా.
అమ్మమ్మ ఆరాధన చూసి అమ్మో చదువురారా ఆమె అట్లా ఆరాధన చేస్తే నేను ఎప్పుడు చేయాలి, నేను కూడా అట్లా ఆరాధన చేయాలి, మందిరంలో అందరి ముందు భయపడకుండా ఆరాధన చేయాలని నేను ఒక గోల్ పెట్టుకొని అమ్మమ్మని చూసి ఇన్స్పైర్ అయ్యా. ఆమె నన్ను ప్రభావితం చేసింది. తర్వాత పెళ్ళైన కొత్తలో తాత ఇట్లా మాట చెప్పడం ఆలస్యం రిఫరెన్స్లు తీసి చదివేస్తుండేవాళ్ళు. నాకు అసలు ఆ బుక్ ఎక్కడ ఉందో గబగబ తీసేయడానికే టైం పట్టేది. ఈలోగా చదివేసేవాళ్ళు. అనుకునేదాన్ని ఒక్కసారైనా సామ్రాజ్య వాటితో పోటీ పడి ఒక్కసారైనా వచనం తీసి చదవాలి నేను అని. అప్పుడు కింద చర్చిలో ఉన్నప్పుడు ఎక్కువ ఆంటీయే చదువుతుండేవాళ్ళు. ఫస్ట్ ఆంటీ స్వరమే వినపడేది. నేను అనుకునేదాన్ని నేను కూడా తీయాలి ఆంటీతో సమానంగా. నేను పైకి చదవకపోయినా ఆంటీతో సమానంగా తీస్తారా లేదా అని చెప్పి తీసి పెట్టుకునేదాన్ని. తీశాను. కొన్ని సంవత్సరాలకు వచ్చింది అది తీయగలిగా. అంటే ఏం చేశారు ఆంటీ నన్ను ప్రభావితం చేశారు. జ్యోతంటి ఆరాధన విషయంలో నన్ను ప్రభావితం చేశారు. ఇట్లా కొన్ని పెద్దలు నేను అందరిలో ఒకటి చెప్తా ఓకేనా. సో ఇప్పుడు ఎలా ఉండాలి మనం అంటే ఏదైనా ఒక విషయంలో మనం సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రభావితం చేయాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వదిలేస్తా. ఇప్పటి వరకు మీరు చేసిన ఈ విశ్వాస ప్రయాణంలో మీరు ఎవరినైనా ఏదైనా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారా? మీరు ఎవరినైనా ఒక్కళ్ళనైనా ప్రభావితం చేయగలిగారా? ప్రశ్న అర్థమైందా? సంఘంలో మీ నుంచి నేర్చుకునే అంశం, అవును నేను ఈ విషయంలో నా సంఘంలో నేను మాదిరిగా ఉండాలి, ఈ విషయంలో ఇప్పుడు నేను ఉన్నాను, నేను అనుకోవాలి వీళ్ళు చెల్లి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఏదైనా ఒక్క విషయంలోనైనా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని నేను ఒక గోల్ పెట్టుకున్నాను అనుకోండి. నేను ఏదో ఒక విషయంలో వాళ్ళ ముందు యాక్టివ్గా ఉంటా. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, అవును శ్వేతక్కకు కూడా పెళ్ళయింది కదా, శ్వేతక్కకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి అక్కకు కూడా పనులు ఉంటాయి కదా, అక్క కూడా మరి కూడికలకి వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలి కదా. వాస్తవానికి నా గోల్ అది. నేను సెట్ చేసుకున్న గోల్ అది. నేను చిన్న పిల్లలప్పటి నుంచి కూడా నేను మనసులో అనుకున్న మాట ఇదే, నేను పాటల టైంకి చర్చిలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఏదో నేను షో చేసుకోవడానికి అని కాదు. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాల్సి వస్తే నాకు పిల్లలు ఉన్నారు, నేను స్నానం చేయించుకున్నా, నేను వాళ్ళ ముందు అన్నట్ట పెట్టేసేదాన్ని, తిన్నావా తిను, తిన్నంత తిను, చర్చికి వెళ్దాం, వచ్చాక తిందాం, అంతే. ఇప్పుడు నీకు తినబెట్టుకుంటా కూర్చొని పాటలు అయిపోయాక నన్ను ఎవరైనా అడుగుతారా? అసలు మాట చెప్తున్నా. కానీ నేను అనుకున్న గోల్, నేను సెట్ చేసుకున్న గోల్ ఇదనమాట. 9-10 గంటలకల్లా నేను మందిరంలో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాలాంటి యవ్వన స్త్రీలకి యవ్వన తల్లులకి నేను ఒక మాదిరి పెట్టుకోవాలి అని అనుకున్నాను. అలాగా ప్రతి విషయంలోనూ నేను ఏదైనా విషయంలో ఆంటీ ఎంత అనారోగ్యంగా ఉన్నా మందిరానికి వస్తుంది, ఆంటీ ఒక్కసారి కూడా స్త్రీల కూడక మానదు, అక్క ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఈ చెల్లి ఎంత దుర్మార్గుడైన భర్త ఉన్నా కూడా ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. మాదిరి సెట్ చేయొచ్చా లేదా మనం? ఇది బ్రహ్మాండమైన పరిచర్య. సంఘంలో స్త్రీలంగా మనం చేయగలిగిన పరిచర్య ఏంటంటే ఇతరులను ప్రభావితం చేయడం. చెప్పండి, కీర్తి చెప్పరా, సుకీర్తి చెప్పరా, చెప్పు. ఇతరులను ప్రభావితం చేయడం, అవునా? ఇది పరిచర్య అవునా కాదా? కంటికి కనబడదు అది, కానీ ఏదో ఒక రోజు చెప్తారు, నేను ఆ అక్క ద్వారా ప్రేరేపించబడ్డా, నేను ఆ అన్న ద్వారా పురికొల్పబడ్డా, నేను ఈ చెల్లిని చూసి నేర్చుకున్నానండి, ఖచ్చితంగా చెప్తారు. ఓకేనా? సో ఈ గోల్ పెట్టుకుందాం. అవును నేను సంఘంలో ఏం చేస్తున్నాను, అసలు సంఘంలో నా పని ఏంటి, అసలు కనీసం ఆదివారం చర్చికైనా వెళ్తున్నానా నేను? కనీసం ఎప్పుడైనా ఒక్కసారైనా ఆరాధన చేశానా నేను? ఒక్కళ్ళైనా దర్శించానా నేను? ఒకళ్ళకి బాగాలేదని చెప్పినప్పుడు దీనికి రివర్స్ అనమాట, నాకు బాగాలేదంటే ఒక్కళ్ళు రాలేదు. ఏం పట్టించుకున్నారు సంఘం నన్ను అసలు? ఇవే నా ప్రేమలంటే? వాళ్ళింటికి వెళ్తారు, వీళ్ళింటికి వెళ్తారు, మా ఇంటికి ఎందుకు వస్తారు? ఇవి ఆకారాన్ని పోగొట్టే మాటలండి. దయచేసి ఇట్లాంటి మాటలు అసలు అనద్దు. మన ఇంటికి ఒకళ్ళు వస్తున్నారా లేదా అని అడుగుతున్నప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నానా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. కాబట్టి అసలు విమర్శలకు తావి ఇవ్వకూడదు. 2, వాళ్ళు వచ్చినా రాకున్నా నేను వెళ్ళాలి, వాళ్ళు చూసినా చూడకున్నా నేను పోయి చూసి రావాలి. లేయమ్మ గారికి బాగాలేదు అని ప్రకటన వచ్చింది, వెళ్ళి ఆవిడ్ని చూసి సందర్శించి, ఇక నేను ఇంకా లోపలికి వెళ్ళను, అందరి ఇల్లు దర్శించే ఇది మనం కలిగి ఉండాలి. పట్టింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు అనిపిస్తుంది, ఆ అక్క కామ్కి వెళ్తుంది, వెళ్ళి దర్శిస్తుంది, ప్రార్థన చేసి వస్తుంది. అక్క నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా? ఒకళ్ళని అనరంటారా? నేను వెళ్తున్నాను, ఝాన్సీ నువ్వు వెళ్తున్నావురా, నువ్వు వెళ్తున్నప్పుడు
చరణ్య అంటది కదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. చరణ్య మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చానమ్మా, అసలు పాపం బాగా దీనంగా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయమ్మా అంటే, ఓ నువ్వు వెళ్ళావా, ఈసారి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా అంటదా అందా? 3 సార్లు 4 సార్లు చూసైనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం తెలియకుండానే? ప్రభావితం చేస్తున్నాం. మరి ఆ పనులు చేయకపోతే ఎవరు చేయాలి? సంఘ పెద్దలే చేయాలి, పాస్టర్ గారే చేయాలి అని రూల్ ఎక్కడైనా ఉందా? ఉంటే ఒక రిఫరెన్స్ చూసి చూపించండి నాకు ఒకసారి. కాబట్టి ప్రభావితం చేసే పరిచర్య స్త్రీలది. ప్రకటించే, మనం 68:11 చదువుకుంది ఏంటి? ప్రభువును ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఆ సైన్యంలో మనం ఉండడమే ప్రభు మన కొరకు ఇచ్చిన అవకాశం. ఓకేనా? 2, స్త్రీలు ఎలా పరిచర్య చేయాలి సంఘంలో అంటే, తమ గృహాలు తెరవడం ద్వారా. ఏం చేయడం ద్వారా? తమ గృహాలు తెరవాలి. దేనికోసం తెరవాలి చెప్పండి? మన గృహాలు దేనికోసం తెరవాలి? ప్రార్థనలు చేసుకోవడానికి, ఆదరణ లేని వారిని ఆదరించడానికి, బలహీనులైన వారిని బలపరచడానికి. ఎవరైనా బాధలో ఉన్నారనిపించింది మీకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారనిపించింది మీకు, తల్లిదండ్రులు కోల్పోయి దుఃఖంలో ఉన్నారనిపించింది మీకు, మీరేం చేయగలరు చెప్పరా? ఊరికే మాట్లాడుకుంటా అబ్బా రేపు మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా, అమ్మ అరే ఈ వారంలో ఏదో ఒకరోజు మా ఇంటికి రారా. ఇల్లు తెరిచి వాళ్ళని ఆదరించి వాళ్ళకి మనం చేయగలిగిన పరిచర్య చేసి పంపినప్పుడు వాళ్ళు ఎంత ఆదరించబడతారు, ఎంత బలపరచబడతారు. ఇది స్త్రీలంగా మనం చేయొచ్చా, చేయకూడదా? ఒక పూట వండి పెట్టి భోజనం ఒక కుటుంబాన్ని ఆదరించడం మనం చేయగలిగిందా, చేయలేందా? చేయొచ్చు. ఓకేనా? సో ఇతరులను ప్రభావితం చేయాలి సంఘంలో, ఇతరులకు మన గృహాన్ని తెరవాలి. ఈ మధ్యకాలంలో మేము యవనస్తులకు అదే చెప్తున్నాం అనమాట. యవనస్తులు మంచిగా ఇదవుతున్నారు, వస్తున్నారు. ఒక్కొక్క గృహాల్లో మనం కూడుకుంటేనా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ అవుతారు. మొన్న మేము మాట్లాడుకున్నాం, ప్రేమన్నా మేము ఇట్లా మాట్లాడుకున్నాం. మన అనన్య వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది, ఎంత చక్కగా జరిగిందో, ఎంతమంది పిల్లలు వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఒకరికొకరు ప్రేరేపణ వచ్చేసింది. శ్యామ్ అంటున్నాడు, అక్క మా ఇంట్లో కూడా రోజు పెట్టుకుంటాం అక్క యవనస్తుల కూడిక. అట్లా ఒకళ్ళు తెరవబడతా ఉంటే ఏమవుతుంది? కొత్తగా వచ్చే పిల్లలు, ఇప్పుడు సుకీర్తి కొత్తగా వచ్చింది, ఆ పిల్లకి సంఘం అంటే తెలియదు, ఏంటో తెలియదు, వచ్చింది చూసింది, ఓ సంఘం అంటే ఇట్లుంటుందా, సంఘంలో ఇంత ప్రేమలు ఉంటాయా, ఇంత ఆప్యాయతలు ఉంటాయా, ఇంత చక్కగా ఉంటుందా, తనేమవుతుంది? ప్రభావితం చేయబడుతుంది. దానికి కారణం ఎవరయ్యారు? నేను నా గృహాన్ని తెరవడం ద్వారా, నా ప్రేమను, నా సహవాసాన్ని నా పిల్లకి కనబరచడం ద్వారా తను ఆకర్షించబడింది అన్నాడు. ఓ సంఘంలో ఈ ప్రేమ ఉంటుందా? అవునా కాదరా? ఎదిగిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? తమ గృహాలను తెరవాలి. చెల్లి రారా ప్రార్థన చేసుకుందాం. ముసలమ్మ ముచ్చట్లే కాదమ్మో, మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఎప్పుడు 2 కూడుకోకండి, 3 లేదా 4 కూడుకోండి, సరేనా? ఓకేనా? అలా కలుసుకున్నప్పుడు, ద్వారాలు తెరిచినప్పుడు కలిసి ప్రార్థన చేసుకునే పరిచర్య బ్రహ్మాండంగా మనం చేయొచ్చు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారో, ప్రిస్కిల్ల తన గృహాన్ని తెరిచింది, లూదియా తన గృహాన్ని తెరిచింది, యోహాను 2వ పత్రికలో ఉన్న అమ్మగారు తన గృహాన్ని తెరిచింది. అలా స్త్రీలు తమ గృహాలను తెరిచి సంఘాలకు ఇచ్చారు వాళ్ళ ఇళ్ళని. నానా పేతురు అత్త కదా, అలా చాలామంది స్త్రీలు తమ గృహాలను ఇవ్వడం ద్వారా అనేకులు ఆ చోట వాక్యాన్ని విన్నారు. విచిత్రం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం ఆ సమస్య ఎదుర్కోలేదులేండి. పోయిన సంవత్సరం భలే బాధేసేది. స్త్రీల కూడికి ఎవరింట్లో పెట్టుకుంటారంటే అసలు ఎవరు నోరు తెరిచేవాళ్ళు కాదు. అక్కడ రాసే తిట్లు తినేవాళ్ళం ఆంటీ నేను. స్త్రీల కూడికి ఎవరు చెప్పలేదనగానే, స్త్రీల కూడికి అంటే ఎవరికి ఇష్టం లేకపోతే మందిరంలో పెట్టుకోండి అమ్మా అనేవాళ్ళు. 2 తిట్లు తిన్నాక అప్పుడు చేతులు ఎత్తేవాళ్ళం. ఈ సంవత్సరం ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదనుకుంటా. వెంటనే చెప్తున్నారు. ఎందుకు మన గృహాలను ఎందుకు తెరవం? కొన్నిసార్లు నోరు తెరిచి అడుగుతారు, అమ్మ మీ ఇంట్లో పెట్టుకుంటావా? వద్దులేక వచ్చే వారం పెట్టుకుంటాం. ఎందుకు సిద్ధంగా ఉండం మనం? కానీ దేవుని మహిమ కోసం చెప్తున్నాను. కొద్దిమంది ఉన్నారు, ఎవరు చెప్పకపోతే మమ్మల్ని అడగకుండా మా ఇల్లు రాసేయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సిస్టర్స్, పెద్దలు తమ గృహాలను తెరవాలి, స్త్రీలు తమ గృహాలను తెరవాలి. ఎవరు అవకాశం ఉన్నప్పుడు రండి రా మా ఇంట్లో కూడుకుందాం, రండి నాన్న. మన గృహాలను ప్రార్థనలకు నిలయాలుగా మనం తెరవాలి. పరిచారకులుగా, సంఘంలో పరిచారకులు, పరిచర్య ఉంది. ఇందులో కూడా నేను ప్రభుని స్తుతిస్తా. పోటీలు పడతారు. నేను పిలవకపోతే బాధపడే గ్యాంగ్ ఉంది మన చర్చిలో. మమ్మల్ని పిలవకుండా ఒకదాన్నవే చేసుకున్నావుగా శ్వేతమ్మ అని అలుగుతారు. దేవునికి వందనాలు అలాంటి ఆత్మీయ సహోదరులను ఇచ్చినందుకు నాకు. ఓకే, సంఘంలో, మందిరంలో పరిచారకులుగా ఎన్నడూ పని వాళ్ళం అనే భావన రాకూడదు సుమా. ఎంత పని చేశామోనండి, ఎంత చాకరీ చేశామో, ఎంత పని చేశామో కాదు. మనం చేసేది పని కాదు, చాకరీ కాదు. ఏంటది? పరిచర్య.
మందిరంలో ప్రభు మనకిచ్చిన అవకాశం. ఫీబే పరిచారకురాలుగా ఉంది, యోదయ సుంటికే పరిచారకులుగా ఉన్నారు. ఈ రీతిగా మనం మన సంఘంలో పరిచర్యను చేయొచ్చు. 3 ఉదాహరణలు చెప్తాను నేను. ఒకసారి ఆ 3 ఉదాహరణలు చూసుకొని సంఘంలో మన పాత్రను బట్టి మనం ప్రేరేపించబడదాం, పురికొల్పబడదాం. చూడండి ఒకసారి. ఆదిమ సంఘంలో కొద్దిమంది స్త్రీలు ఎలాంటి పరిచర్యలు సంఘంలో చేశారో. మొదటిగా అపోస్తల కార్యాలు 12:12. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఇదంతా మనకు తెలుసు కదా. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఏం జరిగింది? యెరూషలేములో మరియ ఇంట సంఘం ఉంది. మరియ అనే ఒక స్త్రీ ఏం చేసింది అంటే సంఘానికి తన ఇంటిని తెరిచిందనమాట. పన్నెండవ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. పేతురు గారు చెరసాలలో పెట్టబడ్డాడు. పేతురు కోసం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పరలోకం నుంచి దేవదూత వచ్చి పేతురును విడిపించి సంఘం అంతా అక్కడ ప్రార్థన చేస్తున్నారా నీకోసం అని అక్కడ తీసుకెళ్ళింది. అది ఎవరిల్లు? సంఘం అంతా ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అది ఎవరిల్లు? మార్కు తల్లి అయిన మరియ ఇల్లు. ఆదిమ సంఘంలో మొట్టమొదటి ఇల్లు ఏంటి అంటే, మొట్టమొదటి అంటే ఫస్ట్ ఇల్లు అని కాదు, ఇప్పుడు మనం చూసుకుంటున్న దాంట్లో యెరూషలేములో మరియ అనే స్త్రీ సంఘానికి తన ఇంటిని తెరిచింది. సంఘానికి తన ఇంటిని తెరిచి ఏం చేసింది? అక్కడ అనేకులు ప్రార్థిస్తున్నారు. అదేమన్నా కృతజ్ఞత కూడిక? పోనీ గృహప్రవేశ కూడిక? ఏం జరుగుతుంది అక్కడ? ముందు రోజు యాకోబు తల నరికేశారు. ఆ తర్వాత పేతురును జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆ విడిపించిన జైల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమవ్వాలి? భయపడాలి. అసలు ఏంటయ్యా బాబు, ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేస్తుంటే మా ఇంట్లో ప్రార్థన వామ్మ నా వల్ల కాదు, నేను ఎంత రిస్క్ తీసుకోను. ఎందుకో తెలుసా? ఆమె ఒక విధవరాలు. ఓకేనా? ఇక్కడ అడ్రస్ అమ్మాయిది చెప్పారు, స్త్రీది చెప్పారు. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట. తండ్రి ఉంటే తండ్రి పేరు చెప్తారు. సో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈమె ఒక విధవరాలు, భర్త లేడు. ఆమె ఆ పరిస్థితిలో తన కుమారుణ్ణి కూడా మిషనరీగా ఇచ్చింది. ప్రాణాలకు తెగించే పరిస్థితుల్లో తన కొడుకుని పరిచర్యకి ఇచ్చింది. అలాగే సంఘానికి తన ఇంటిని తెరిచింది. దీన్ని ఏమందని చెప్పండి? ఆ పరిస్థితుల్లో మనమైతే మన ఇంటిని తెరుస్తామా? ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నారు అంటే తలకాయ తీసేస్తాము. సంఘంగా కూడుకొని ఇంట్లో నుంచి సౌండ్ వచ్చిందంటే, శబ్దం వచ్చిందంటే మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాము అని ఎవరైనా అంటే మనం అసలు ఆ సమయంలో ఇల్లు తెరవగలవా? మనం ఇప్పటికే చట్టదిగులు అనుభవిస్తున్నాం అలాంటి పరిస్థితుల్ని. భయపడుతున్నాం వాస్తవంగా బైబిల్ తీసుకుని వెళ్ళాలంటే. మన కాలం మన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. కానీ ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ భర్తను కోల్పోయింది, విధవరాలు, ఏదన్నా అయితే తన విషయంలో పట్టించుకునే నాదుడు ఉండడు. అలాంటి పరిస్థితుల్లో ఆమె తన గృహాన్ని తెరిచింది. సంఘం తన ఇంట్లో అత్యాసక్తితో ప్రార్థించుకోవడానికి కారణమైంది ఆ ఇల్లు. ఆ ప్రార్థన సేవకుడిని విడిపించింది. మన ఇల్లు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా? సేవకుని కొరకు ప్రార్థించే ఇల్లుగా, సమస్యల్లో ఉన్న తోటి విశ్వాసుల కోసం ప్రార్థించే ఇల్లుగా, సమస్యల సంఖ్యల మధ్యలో ఉన్న వాళ్ళ బంధకాలు విడిపించబడ్డానికి ప్రార్థించే ఇల్లుగా మన ఇల్లు తెరవడం ఎంత మంచి భాగ్యం. ఈ రోజుకి ఆ ఇంటి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ విధవరాలు ఆ ఇంటిని తెరిచి ఆ ఇంట ప్రార్థన చేయటం ద్వారా పేతురు గారు విడిపించబడ్డాడు. ఎంత గొప్ప కార్యం! పరలోకం దిగి వచ్చింది కదా ఆ రోజు. ఆ భాగ్యానికి ఆమె ద్వారాలు తెరిచింది, తలుపులు తెరిచింది. అలాంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. రెండో కుటుంబాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆ రోజు బహుశా మరి ఆమె ప్రసంగం చేసిందా? మార్కు తల్లి మరి ఆ ప్రసంగం చేసిందా ఆ రోజు? లేదు. అమ్మ వచ్చి ప్రార్థన చేసుకుందాం రండి. అక్క మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చా? అయ్యో ఎంత మాట్లాడారా, రండి ప్రార్థన చేసుకుందాం రండి. ఎంత చక్కగా తన ద్వారాలు తెరిచింది. ఓకేనా? రెండవ కుటుంబం 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం.
ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కుల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. చాలు. ఎవరి ఇంట సంఘం ఉందండి? అకుల ప్రిస్కిల్లా అనేవారి ఇంట. ఈ ఇల్లు కూడా సంఘం కొరకు తమ ద్వారాలు తెరిచిన ఇల్లు. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది అంటే, రిఫరెన్స్లు రాసుకోండి, తీయొద్దు సమయం అయిపోయింది కనుక. అపోస్తుల కార్యాలు 18:18 ఉంటుంది. సేవకుడు ఎటెళ్తే వెళ్ళేవాళ్ళంట వాళ్ళు, అకుల ప్రిస్కిల్లలు. 18:26 ఉంటుంది. దేవుని మార్గం విశదపరిచే వాళ్ళంట వీళ్ళు, అకుల ప్రిస్కిల్లా. రోమా 16:3-4 ఉంటుంది. సేవకుని కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిందంట ఆ కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారిని దగ్గర పెట్టుకోవడానికి కూడా రిస్క్ తీసుకుందంట ఆ కుటుంబం, అకుల ప్రిస్కిల్లల కుటుంబం. చూడండి, ప్రిస్కిల్లా ఒక స్త్రీ అయ్యుండి కూడా సేవకుని కొరకు నిలబడింది. ఈ పరిచర్య మనం చేయొచ్చు. ఒక మాట కొంచెం చనువు తీసుకొని చెప్తున్నాను. సేవకునికి పరిచర్య చేయకపోయినా పర్వాలేదు, సేవకుడు ఎటు వెళ్తే అటు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ సేవకుని మీద రాళ్ళేయకపోతే చాలు మనం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అకుల ప్రిస్కిల్లలు ఏం చేశారంటే, సేవకుని కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారంట. ఆ రోజుల్లో పౌలు గారంటే ఎలాంటి వాడు తెలుసా? ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు అనమాట ఆ రోమా ప్రభుత్వానికి. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పౌలు గారి మీద. కానీ అలాంటి పౌలు గారిని తమ ఇంట్లో పెట్టుకున్నారు. అయ్యా రా, మా ఇంటికి రా అయ్యా, నువ్వు మా ఇంట్లో ఉండండి పౌలు గారు మీరు అని పౌలు గారికి స్థానం ఇచ్చారు. సేవకుడికి ఆశ్రయం ఇచ్చారు. సేవకుడు ఎటెళ్తే అటు వెళ్ళారు. ఇంకో మాటకు వస్తే, సేవకుడు లేనప్పుడు ఒకసారి ఒక తెలివిగలని యవనస్తుడు వస్తాడు, అపోల్లో అని. అతడు వచ్చి ఆశతో ఆసక్తితో ఫైర్ అయిపోతా వర్తమానం చెప్తాడు. 1-2 తప్పులు చెప్తాడు అనమాట. ఆ ఎమోషన్లో కొంచెం తప్పు చెప్తాడు. తప్పు చెప్పినప్పుడు వెంటనే అందరిలోంచి లేచి, ఏం చెప్తున్నావు నువ్వు, వాక్యం తెలిస్తే చెప్పు, తెలవకపోతే నోరు మూసుకొని ఉండు అనలా వాళ్ళు. ఏం చేశారు తెలుసా? బాబు మా ఇంటికి భోజనానికి రా నాన్న, చక్కగా వాడబడుతున్నావు యవనస్తుడు, మా ఇంటికి రా భోజనానికి పిలిచారు. పిలిచి, ఎంత గొప్ప వరం ఇచ్చాడు నాన్న దేవుడు నీకు, ఈ ఎవరి కాలంలో ఎంత రోషంగా ప్రవర్తిస్తున్నావు నాన్న, చాలా మంచిది, నీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు నేను బాగా వాడుకుంటాడు. మరి అయితే దీన్ని ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది అనిపించింది నాన్న. క్రీస్తు మార్గాన్ని ఇలా బోధిస్తే చాలా బాగుంటుంది, దేవుడు నేను అద్భుతంగా వాడుకుంటాడు నాన్న. క్రీస్తు మార్గాన్ని బోధిస్తూనే యవనస్తుడిని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. చిన్న పరిచర్య అనుకుందామా? యవనస్తులు మన ముందు లేచి నిలబడి వాళ్ళు సేవలో వాడబడుతున్నప్పుడు పెద్దవాళ్ళు చేయాల్సిన పనేంటి? ఎంకరేజ్ చేయడం, ప్రభు మార్గాన్ని విశదపరచడం. నానా ఇలా చెప్పరా, ఇలా చెప్పుకో అమ్మ. నిజంగా దేవుడు ఆ గొప్ప కృపను కూడా మన సంఘంలో ఇచ్చారు. ఇవాళ తర్వాత తరంగా వాత్సల్యక్క, మణక్క, లూది ఆంటీ ఇట్లా వీళ్ళందరూ లేచి నిలబడగలుగుతున్నారంటే వెనక పెద్దవాళ్ళు చేస్తున్న ప్రార్థన, వాళ్ళు చేస్తున్న ప్రోత్సాహం. ఈ పరిచర్య చేయొచ్చా? ఏం చెప్తాడు, ఆయన చెప్తే ఏం వినబుద్ధి కాదు అసలు. చెప్తే ఇవాళ ఈ వారం ఎవరిది వాక్యం, వద్దులే, ఏం చెప్పొద్దులే ఆమె. ఇదేంటిది? నీరుగార్చే పరిచర్య. కానీ ప్రోత్సాహపరిచే పరిచర్య, ఆ చెల్లిని ఎంకరేజ్ చేద్దాం, ఆ పాపను ఎంకరేజ్ చేద్దాం, ఆ పాప కొరకు ప్రార్థన చేద్దాం. నాకెందుకో దేవుడు ఆమెను బాగా వాడుకుంటాడు అనిపిస్తుంది, ఆమె కోసం ప్రార్థన చేద్దాం. ఇది స్త్రీలంగా మనం చేయగలమా? చేయలేమా? చేయొచ్చు. ఓకేనా? మన గృహాలు తెరవడం, ప్రభావితం చేయటం, ప్రార్థనకు స్థలాలుగా మార్చటం, యవనస్తులను ప్రోత్సహించటం, ఇవన్నీ కూడా స్త్రీలు చేయగలిగిన పరిచర్య. చివరిగా యూరప్లో లూదియా. ఓకేనా? మొదటిగా యెరూషలేములో మరియా, రెండవదిగా కొరింథీలో ప్రిస్కిల్లా, మూడవదిగా యూరప్లో లూదియా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో లూదియాని మనం చూస్తాము. లూదియా చేసింది ఏంటి అంటే, చూడండి 16వ అధ్యాయానికి రండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అక్క, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. 15వ వచనమే చదవండి. 15. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. బా, చూసారా? లూదియా ఎవరు చెప్పండి యవనస్తులు? లూదియా ఎవర్రా? లూదియా ఒక వ్యాపారస్తురాలు. ఊదా రంగు అనే ఒక కాస్ట్లీ పొడి అమ్ముకునే ఒక మంచి కాస్ట్లీ మర్చెంట్ ఆమె.
ఏదో మామూలుగా చిన్న చితక వ్యాపారస్తురాలేం కాదు. ఆ రోజుల్లో ఊదా రంగు అనేది ధనికులు వాడే ఒక ఇదనమాట. దాన్ని అమ్మే స్త్రీ అనమాట ఈమె. ఓకేనా? అలాంటి మంచి బిజినెస్ ఉమెన్ వ్యాపారం చేస్తూనే ఒకరోజు ఎందుకో ఆ చోట సహవాసం ఉందని తెలిసింది, వెళ్ళింది, విన్నది. ప్రభు హృదయం తెరిచాడు, ఆమె రక్షించబడింది, ప్రభువుని అంగీకరించింది. అంగీకరించిన వెంటనే ఆమె చెప్పిన మాట, అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ప్రభు ఆమెకి ఇచ్చిన ప్రేరేపణ ఏంటో తెలుసా? యూరప్లో పౌలు గారికి అప్పటిదాకా ఎవరు తెలియదు. అసలు యూరప్లో ఫిలిప్పీ అనే దేశంలో అసలు ఎవ్వరూ తెలియదు పౌలు గారికి. అలా వచ్చి నదీ తీరంలో కూర్చొని వాక్యం చెప్తుంటే విని మొట్టమొదట రక్షించబడిన మొట్టమొదటి విశ్వాసి లూదియా. ఆమె ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుందో, విశ్వాసిగా మారిందో, వెంటనే ఆమె ఇంటిని తెరిచింది. దేనికోసం తెలుసా? అన్న, మీరు ఇక్కడ చర్చి కట్టుకునేంత వరకు మా ఇల్లు వాడుకోండి. త్యాగమా కాదా? త్యాగమా కాదా? ఒక ఇంటిని మందిరం కోసం తెరవడం అనేది ఎంత గొప్ప త్యాగం తెలుసా మీకు? ఎంత కరెంటు బిల్లో, బాత్రూంలు పాడు చేస్తారు, చిన్నపిల్లలు వస్తారు, మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మొక్కల్ని విరిచిపడేస్తారు, పీకవతలు వాడేస్తారు, కుండీలు పగలగొట్టేస్తారు. అవునా కదా? అవునా? సో ఇవన్నీ చేస్తారు. ఆమె ఆ నష్టం అంతటిని ఓర్చుకోవడానికి సిద్ధపడింది. మా ఇంటికి రండి అన్న, మీకు ఎక్కడ దొరకకపోతే మా ఇంటికి రండిలే అన్న. అందులో ఏం చేసిందంట? వేడుకొని బ్రతిమలాడి బలవంతం చేసిందంట. అన్న, మా ఇంట్లో కూడుకోవాల్సిందే మీరు. నేను రక్షించబడ్డట్టుగా ఇంకా చాలామంది మా దేశంలో రక్షించబడాలి. కాబట్టి మీరు వచ్చి మా ఇంట్లో సంఘం స్థాపించండి. ద్వారాలు తెరిచిన లూదియా ఐరోపాలో తన ఇంటిని ద్వారంగా తెరిచింది. అలాగని ఈమె ఖాళీగా ఉండే స్త్రీయా? కాదు. చాలా బిజీగా ఉండే బిజినెస్ ఉమెన్ అనమాట. ఓకేనా? అలా ఆమె చేసిన త్యాగం వల్ల ఫిలిప్పీలో సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత 3 ఖండాలలో సువార్త ప్రకటించబడింది. ఫిలిప్పీలో లూదియా ఇంట సంఘం ఏర్పడడం ద్వారా అక్కడి నుంచి సువార్త ఎన్ని దేశాలకు కాదు, ఎన్ని ఊర్లకు కాదు, ఎన్ని జిల్లాలకు కాదు, 3 ఖండాలకు సువార్త వ్యాపించిందంట. చిన్న విషయం అనుకుందామా? ఇవాళ మనం ఒక చిన్న డ్యూటీకి వెళ్తే చాలు, చిన్న జాబ్ చేస్తే చాలు, అక్క నాకు అస్సలు కుదరదు అక్క, నాకు అస్సలు టైం ఉండదు అక్క, నాకు రావాలనే ఉంది కానీ నాకు టైం లేదు, నాకు అవ్వదు, నాకు కుదరదు, నేను బిజీ. కాలు బయట పెట్టడానికి అవకాశం లేని బయటపెట్టే అవకాశం లేని ఆ రోజుల్లో 3 ఖండాలకు సువార్త చెప్పడం చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? నేను అడుగుతా, ఒక మాట చెప్పండి. ఇప్పటి వరకు ఒక దేవుణ్ణి తెలియని అన్యులకి ఎవరికైనా ఒక్కళ్ళకి సువార్త ప్రకటించానన్న వాళ్ళ చేతులు ఎత్తదులే, మనసులో ఎత్తండి, బయటికి ఏమి ఎత్తకండి. నేను ఒక కొత్త వ్యక్తికి సువార్త ప్రకటించాను అన్నవాళ్ళు మనసులో చెయ్యెత్తండి. అసలు వాళ్ళకి ప్రభు తెలీదు, నేను సువార్త ప్రకటించాను అని ఒక లెక్క ఉందా మన దగ్గర? ఒక్కళ్ళకైనా దేవుని తెలియని వాళ్ళకి చెప్పారా? దేవుని గురించి చెప్పారా? ఉద్యోగాలు చేస్తున్నారా? పనులకు వెళ్తున్నారా? చేపలు అమ్ముతున్నావా? నువ్వేమన్నా చెయ్యి, లూదియా కంటే ఎక్కువ. ఒక దేశం కాదు, 3 దేశాలు కాదు, 3 ఖండాలకి వ్యాపించిందంట సువార్త. ఓన్లీ త్రూ లూదియా. లూదియా ద్వారా 3 ఖండాలకు సువార్త ప్రకటించబడింది. అంటే ఎలా చెప్పుంటుందో నేను అనుకున్నాను. ఊదా రంగు పొడి అమ్ముతుంది కదా, ఎవరో ఒక ఆమె స్రవంతి లాంటి డబ్బున్నాము వచ్చి నాకు ఒక ఊదా రంగు పొడి ప్యాకెట్ ఇవ్వని అడుగుంటుంది. అడగగానే ఊదా రంగు పొడి స్రవంతి ఉంది, కానీ నీకు విషయం తెలుసా, మొన్న అసలు ఆ వీధి నది ఒడ్డుకి వెళ్ళానబ్బా, అసలు ఒక ఆయన వచ్చాడు, భలే చెప్పాడు తెలుసా, నాకు హృదయంలో ఉన్న నా బాధ వేదన నీకు తెలుసు కదా, అవన్నీ పోయినాయి అనిపించింది, అసలు అవన్నీ ఉన్నాయి కానీ భలే సంతోషం అనిపించిందిలే. అవునా శ్వేతక్క, ఎక్కడ అన్నానే, ఈ వారం నాతో రా, నీకు తీసుకెళ్తా అని చెప్పుండొచ్చు. ఆ వారం స్రవంతి వచ్చింది, విన్నది, చాలా సంతోషపడిపోయింది. ఇప్పుడు స్రవంతి ఏం చేసింది? నీ పేరేంట్రా? సత్యక అక్క అసలు నిజంగా నేను ఇలా చెప్పింది ఒక్క స్రవంతికే.
ఆఫ్రికా దేశంలో ఉండే స్రవంతికి ఒక్కదానికే ఫస్ట్ చెప్పింది. కానీ ఆఫ్రికా దేశంలో ఉండే స్రవంతి ఏం చేసింది? ఇంకొక ఆమెకు చెప్పింది. ఆమె వెళ్ళి ఇంకొక ఆమెకు చెప్పింది. ఆమె వెళ్ళి మనం స్కీముల గురించి చెప్తాం. ఇట్లాంటివి అయితే బ్రహ్మాండంగా, అక్క ఇంత జాయిన్ అయితే ఇంత వస్తుందంట, అక్క ఇదంట అదంట. సువార్త మాత్రం చచ్చినా చెప్పం. స్కీములు అయితే బ్రహ్మాండంగా చెప్తాం. చూసారా? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి 3 ఖండాలకి. ఆమె వెళ్ళి మైకి పట్టుకొని కాలు నడకను సువార్త చేస్తుండకపోవచ్చు నాకు తెలిసి. కానీ తాను వ్యాపారం చేస్తున్న చోట, తాను నిలుచున్న చోట, తాను అమ్ముతున్న చోట, అమ్మ ప్రభువుని నమ్ముకో నిత్య జీవం వస్తుందని చెప్పుండొచ్చేమో. జ్యోతి చెప్పచ్చా? ధైర్యం చేద్దామా? ఇప్పుడు కొంచెం అవకాశాలు తక్కువ అనిపిస్తున్నాయి, కానీ ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మార్గం ప్రకాశిస్తుంది. ఇది మాత్రం చెప్పగలరు. కాబట్టి మీరు వ్యాపారాలు చేస్తున్నారా, జాబులకు వెళ్తున్నారా, మీరు ఏమన్నా చేయండి, కానీ మీరున్న చోట ప్రభువును ప్రకటించే పరిచర్య స్త్రీలు బ్రహ్మాండంగా చేయగలిగింది మంగ కదా నాన్న. మనం ఉన్న చోట ప్రభువును ప్రకటించడం, మనం చేస్తున్న పనుల్లో ప్రభువును ప్రకటించడం స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప పరిచర్య. మాకు పరిచర్యలు ఏం లేవు, మాకేం డ్యూటీలు అప్పచెప్పలేదు అని అందామా? ఇక చెప్పండి. మార్కు తల్లి అయిన మరియకి ఎవరిచ్చారా బాధ్యత? ప్రిస్కిల్లకి ఎవరు చెప్పారు ఆ పని చేయమని? లూదియాకి ఎవరు చెప్పారు సువార్త చెప్పమని? స్త్రీల పరిచర్య అంతా ఇంత కాదు. స్త్రీలకు చేయగలిగితే బోలెడంత పరిచర్య ఉంది. మీ పిల్లల్ని మందిరాలకు ఇవ్వండి, మీ పిల్లల్ని పరిచర్యలో ప్రోత్సహించండి. నానా అక్కడ గృహ కూడికి ఉంది కదా, అక్కడ మైకులు ఎవరు పెడతారు? నువ్వో పంపించండి మీ పిల్లల్ని. ఎవరో ఒకరు పెట్టుకుంటారులే. నువ్వేమైనా పనోడివా అంటే పని జరుగుద్దా? నువ్వు వెళ్ళు. అబ్బో ఎందుకు లేరా, ఊరికే ఎందుకురా రమ్మంటావు పిల్లల్ని? ఊరికే ఎందుకురా? మన ఇంట్లో ఎవరు కడతారు అవన్నీ? ఎవరు పెట్టుకుంటారు ఆ ఖర్చులు? స్త్రీలు నిరుత్సాహ మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. నాన్న మనం ఏమి చేయలేము, ఎట్లాగో మనం చేయగలిగింది చేద్దాం, మనం చేయగలిగింది మనం చేద్దాం. మీరు ప్రోత్సహించబడండి, మీ పిల్లల్ని ప్రోత్సహించండి. దేవుని పనిలో, దేవుని సువార్త వ్యాపకంలో మీ పిల్లల్ని ప్రోత్సహించడం ద్వారా సంఘంలో మీరు బ్రహ్మాండమైన పాత్ర పోషించవచ్చు. అయితే ఆఫ్టర్ ఆల్ దీన్ని మీ సేవకుడు గుర్తించకపోవచ్చు, దీన్ని మీ సేవకురాలు గుర్తించి వావ్ సూపర్ రా షారోన్ మంచి పరిచర్య చేస్తున్నాం అమ్మా అని మెచ్చుకొని చప్పట్లు కొట్టకపోవచ్చు. కానీ పరిచర్య ఎవరి కోసం చేస్తున్నాం? మనం ప్రభు కోసం చేస్తున్నాం. నన్ను ఎప్పుడు మెచ్చుకోరు, నన్ను ఎప్పుడు అసలు చూడరు, నాకేం పని అని అనుకుంటే అపవాది విత్తనం విత్తినట్టే. చూసినా చూడకుండా ప్రభు కోసం నేను పని చేయాలి, ప్రభు కోసం గొప్ప సైన్యంగా నేను పని చేయాలని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రభు కొరకు పరిగెత్తగలం. సంఘ స్థాపనలో, సంఘ విస్తరణలో, రాజ్య వ్యాప్తిలో మనం చక్కగా సాధనాలంగా పని చేయగలం. ఇది స్త్రీలు చేయగలిగిన పరిచర్య. మగవాళ్ళు ఇలా చేయలేరు, మగవాళ్ళు ఇలా మాట్లాడలేరు. వాళ్ళు ఒకళ్ళని పలకరించేలోగా మనం 10 మందిని పలకరించి వస్తాం. బాబు నాకు పెట్టిన పేరు అది. నేను ఇటు తిరిగి హాయ్ నాన్న ప్రైజ్ లాడ్ అనేసరికి అక్క 50 మందికి చెప్పేసి వస్తుంది ఇలాగా అని చెప్తారన్న. మనకి దేవుడిచ్చిన వరం అది. కాబట్టి మాట్లాడే ఆ వరాన్ని, భావ వ్యక్తీకరణ అనేది మనకిచ్చిన వరం. నవరసాలు వండిస్తాంగా ఈ ఫేస్లో. అసలు ఆ భావ వ్యక్తీకరణ దేనికోసం అంటే ప్రభువును వ్యక్తం చేయడం కోసం. ఏడుపు ఉన్నా నవ్వును చూపించు, బాధ ఉన్నా సంతోషాన్ని చూపించు, నీ ఇంట్లో సమస్యలున్నా సమాధానాన్ని చూపించు. ఖచ్చితంగా ఇతరులు ఆకర్షించబడతారు. అక్కడ నేను కూడా వస్తా, అక్కడ నా కోసం ప్రార్థన చేయి. ఇది స్త్రీలు చేయగలిగిన పరిచర్య. సో సంఘంలో ఇట్టి పరిచర్య చేసి గొప్ప సైన్యంగా, ఓకేనా? అదే సైన్యం అంటే సిలువ సైన్యం. మన సైన్యం పేరేంటి? ప్రభువును ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అనే మాట దగ్గర మనది క్రీస్తు సిలువ సైన్యం. ఆ సిలువ సైన్యంలో మన కమాండర్ మన ముందు నడుస్తున్నాడు. ఆయన వెనక చక్కగా జయజెండాలు పట్టుకొని మన వెనక ఫాలో అవ్వచ్చు కదా. ఈ పరిచర్య చేయగలమా లేదా? ఇక దీనికి కూడా కాలు నొప్పులు, ఏళ్ళ నొప్పుడు, పని అవ్వలేదు, రుద్దాను, తోమాను, కడిగాను, బోర్లు ఇచ్చానంటే కాపాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక మనల్ని, ఓకేనా? ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ప్రభువును ప్రకటించే సైన్యంలోకి మనందరినీ రమ్మని పిలుస్తున్నాడు. దానిలో చేరగలిగామా? సంఘ క్షేమం కోసం, సంఘ విస్తరణ కోసం మనందరం చక్కగా పని చేయగలం. చివరిగా సమాజంలో పాత్ర 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. స్త్రీగా, భార్యగా, తల్లిగా, ప్రభు శిష్యులంగా, క్రీస్తు సైన్యంగా నిర్మించబడిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? క్షేమకరమైన సమాజాన్ని స్థాపిస్తుంది. ఎలాగా? నేను సమాజాన్ని స్థాపిస్తానా? నా ఇంట్లో వాళ్ళే నన్ను లెక్క చేయరు, ఇక నేను సమాజం ఎలా స్థాపిస్తాను చెప్పండి? వెరీ గుడ్. అంతే. సమాజంలో మన పాత్ర ఏది అంటే ప్రభు చెప్పినట్టుగా మనం జీవించడం ద్వారా
మన కుటుంబాలను బాగు చేసుకోవడం ద్వారా మన కుటుంబాలు సమాజంలో మంచివిగా ఉంటాయి, మన కుటుంబాలు సమాజంలో న్యాయంగా ఉంటాయి, మన కుటుంబం మన పిల్లలు సమాజంలో నీతిగా ఉంటాయి. సో ఇప్పుడు మన కాంట్రిబ్యూషన్ అయిందా లేదా? సమాజంలో నీ పిల్లలు నీతిగా ఉన్నారు, సమాజంలో నా పిల్లలు మంచి ఆఫీసర్స్ అయ్యారు, సమాజంలో మీ బిడ్డలు మంచి స్థానంలో డాక్టర్స్ అయ్యారు, లాయర్స్ అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, వాళ్ళు నీతి పాలన చేస్తున్నారు. ఏం చేస్తాం మనం సమాజాన్ని? నీతి కలిగిన సమాజ పునాది వేసాం మనం, అవునా? సో ఇప్పుడు సమాజంలో స్త్రీ పాత్ర ఉందా లేదా? మనం సమాజాన్ని బాగు చేయొచ్చా లేదా? లోకమంతా పాడైపోయిన దినాల్లో ఒక్క నోవాహు, లోకమంతా చెడిపోయిన దినాల్లో ఒక్క అబ్రహాము. ఈరోజు దేవుడు మన పిల్లల్ని చూస్తున్నాడు, మన పిల్లల్ని కోరుకుంటున్నాడు. వాళ్ళని పెంచే పాత్ర తల్లిది. కాబట్టి పాడైపోయిన సమాజంలో మన పిల్లలు ఒక మంచి ప్రక్షాళన చేసే స్థానంలో ఉండాలని. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరని భక్తుడు ఏడ్చాడు. పునాదులు పాడైపోయిన సమాజంలో మన పిల్లలు నిలబెట్టాలంటే మనం ఆత్మీయంగా ఉండాలి. ఆ పాత్ర మనదే. నేను ఒక్కదాన్ని బాగు చేస్తే సమాజం మొత్తం బాగైపోద్దా అనుకుందామా? నా పిల్లలు బాగున్నారు, నీ పిల్లలు బాగున్నారు, నీ పిల్లలు బాగున్నారు. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలు మంచిగా ఉన్నారు అనుకున్నానా, ఏమవుతుంది? మన ద్వారా మన పట్టణ క్షేమంగా ఉంటుందా? భద్రాచలం పరిస్థితి ఎలా ఉంది? గంజాయిలు ఎక్కువైపోయాయి. అసలు ఎంత భయంకరంగా అయిపోయిందంటే ఆటపాటలుగా మర్డర్లు చేస్తున్నారు. చూస్తున్నాం, విని బాధపడుతున్నాం. ఆ పిల్లల్లో మన పిల్లలు ఉండకుండా ఆత్మీయంగా భయభక్తుల్లో విలువలతో పెంచుకుంటే చాలదా? అలాంటి గుంపుల్లో అలాంటి స్నేహితుల్లో మన పిల్లలు లేకుండా పెంచుకుంటే చాలదా? మీ పిల్లల విషయంలో నేను చాలా బాధపడుతూ ఉంటా, ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ కాలనీలో అసలు భద్రత ఉన్నట్టు నాకు అనిపించదు. మరి అవునో కాదో నాకు తెలియదు. జూదాలు, గంజాయిలు భయంకరంగా తయారైపోయాడు. జగదీష్ కాలనీ విన్నా భయం వేస్తుంది, శ్రీరామనగర్ కాలనీ వైపు చూసినా భయం వేస్తూ ఉంటుంది. మీ పిల్లలు జాగ్రత్త. మీ పిల్లల్ని భద్రంగా పెంచుకోండి, మీ పిల్లల్ని దైవిక క్రమంలో పెంచుకోండి. మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎవరితో స్నేహాలు చేస్తున్నారు? చిన్నపిల్లడిగా అక్క ఏం కాదు అనుకోమాకండి. ఈ టైం అయిందా నువ్వు ఇంట్లో ఉండాలి, ఈ టైం దాటి ఇంటికి వస్తే బాగో చెప్తున్నా. పెట్టుకోండి పిల్లలకి కట్టడి. పిల్లలు పెరుగుతున్నారు, పలానా వాళ్ళతో నీ స్నేహాలు ఉన్నాయని తెలిస్తే చీరలేస్తా అనే ఒక వార్నింగ్ ఇచ్చుకోవాలి పిల్లల్ని. నీ స్నేహాలు ఎవరితో ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ ఎవరు నాకు తెలియాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియాలి. పిల్లల చుట్టూ కంచె వేసుకోండి. నేను లాస్ట్ టైం ఇది చెప్పినట్టు ఇంకొంచెం భారంగానే చెప్పాను ఈ మాట. సరిహద్దు రాళ్ళు తొలగించబడితే అయోమయంగా ఉంటుంది పరిస్థితి. మీ పిల్లలకి సరిహద్దు రాళ్ళు వేసుకోండి. ఇది నీ సరిహద్దు, ఇది దాటావంటే మాత్రం బెదిరించడం మాత్రమే కాదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధించండి. ఇది నీ హద్దు, హద్దు దాటి ప్రవర్తించొద్దు. ఆడపిల్లలైతే మగపిల్లల విషయంలో, మగపిల్లలైతే ఆడపిల్లల విషయంలో హద్దులు ఏర్పాటు చేయండి మీ పిల్లలకి. ఏం కాదులే నాన్న, ఎవరేమనుకుంటే మనకేంటి, మనం మంచిగా ఉంటే చాలే అనే బోధలు చేయకండి పిల్లలకి. సమాజంలో నువ్వు ఇలా ఉండాలి, 100 కళ్ళు నేను చూస్తున్నాయి, నువ్వు ఇలా ఉండాలి, నీ బట్టలు ఇలా ఉండాలి, నీ వ్యవహార శైలి ఉండాలి, నీ పరిస్థితి ఇలా ఉండాలి. ప్రతిదీ పిల్లలకు బోధించుకోండి. ఆడపిల్లల తల్లులు అయితే మరింత జాగ్రత్త వహించండి. మీ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు. మొన్న ఒక విషయం నన్ను బాగా కలిసివేసింది. అంతకుముందు ఈ వాక్యం చెప్తున్నప్పుడు కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ చనిపోయింది, గుర్తుందా మీకు? కలకత్తాలో ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను లిటరల్గా ఏడ్చాను. ఎందుకంటే నాకు తెలుసు ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడతామో నాకు తెలుసు. ఆ విషయంలో ఆ పిల్ల అంత చదివి ఒక డాక్టర్ అయ్యి ఒక పీజీ లెవెల్కి వచ్చి అంత నిర్దాక్షిణ్యంగా చంపబడిందంటే ఆ తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఆ పిల్ల ఎంత కష్టపడింది. కారణాలు ఎవరైనా కానివ్వండి, ఒక మగవాడు ఎంతసేపు ఆడపిల్లలకే జాగ్రత్త చెప్పుకుంటే మరి మగపిల్లలకి ఎవరు చెప్తారు? నాకు చాలా హృదయం కలిచివేసిన సంఘటన అది. నేను ఆ వారం ఫాలో మీలో చెప్పాను. నేను ఈయన ఇద్దరం కలిసి కూర్చొని మగపిల్లలు జాగ్రత్త, మగపిల్లలు మీరేం చేస్తున్నారు, ఆడపిల్లలు అంటే ఏమనుకుంటున్నారు అని చాలా స్పష్టంగా పిల్లలకి విడమర్చి చెప్తే నాకు ఆ రాత్రి వరకు ఒక 20 ఫోన్ కాల్స్ అంటే వచ్చాయి తల్లిదండ్రుల నుంచి. మేము చెప్పలేని విషయాలు మీరు చెప్పారు సిస్టర్. ఈరోజు ఎంత అవసరం మగపిల్లలకి చెప్పుకోవడం. అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఆ ధైర్యం లేదు మాకు అసలు అని చెప్తున్నారు. ఆడపిల్లల్ని పవిత్రంగా చూడాలి నాన్న, ఆడపిల్లలతో ఇట్లా వ్యవహరించాలి నాన్న. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఆనుకొని కూర్చోవడం తప్పు, శోధనకి స్థానం అది. ఫ్రెండ్షిప్స్ ఫ్రెండ్లీగా ఉంటారు, జనరేషన్ మారింది జాంతనై.
పెట్టండి కట్టడి. ఆడపిల్లల విషయంలో పిచ్చి వేషాలు వేసావా? మగపిల్లల తల్లులు చెప్పుకోండి మంచిగా మీ పిల్లలకి, ఓకేనా? జాగ్రత్తగా పెంచుకోవాలి, పిల్లలకి విలువలు నేర్పుకోవాలి. అలా మన పిల్లలకి నేర్పుకున్నాం అనుకున్నానా, మన పిల్లలు ఒక మంచి పౌరులుగా ఎదుగుతారుగా. అప్పుడు మన పిల్లల వల్ల సమాజానికి హాని ఉండదుగా. ఆడపిల్లల తల్లులు అయితే నాతో సహా మన పిల్లల్ని ఒకళ్ళతో ఇచ్చి పంపుతున్నప్పుడు, పిల్లలు స్కూల్లో ఎవరితో మాట్లాడుతున్నారు, స్కూల్లో టీచర్లతో మాట్లాడితే కూడా సేఫ్టీ లేని పరిస్థితులు ఇప్పుడు. నేను చెప్పుకున్నా నా కూతురికి, ఒక్కదానివి ఎప్పుడు ఆఫీస్ రూమ్కి వెళ్ళకు, ఒక్కదానివి ఎప్పుడు ఒక సార్తో మాట్లాడకు, ఒక్కదానివి ఎప్పుడు ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళకు. నేను చెప్పుకున్నా నా కూతురికి, మీరు చెప్పుకోండి మీ పిల్లలకి. ఎవరైనా పట్టుకోరాని చోట పట్టుకుంటున్నారా మాకు చెప్పండి నాన్న, భయపడద్దు. మిమ్మల్ని ఎవరు ఎలా తాకుతున్నారు మీరు గమనించాలి, మీరు చెప్పుకోవాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా సండే స్కూల్లో చెప్పుకున్నాం మేము. ఆ తర్వాత ఒకరోజు పిల్లలకి చెప్పాము మేము. ఇవన్నీ ఎవరు చెప్పాలి? తల్లులు చెప్పుకోవాలి. అమ్మో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు పిల్లల దగ్గర అనే రోజులు కావివి. తండ్రి తాత తప్ప ఏ మగవాడికి 5 సంవత్సరాల ఆడపిల్లని కూడా ఇచ్చి పంపించే రోజులు కావివి. మేనమామలు లేరు, బాబాయిలు లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. అసలు ఎవ్వరికి మన పిల్లల్ని ఒంటరిగా అప్పగించకూడదు. బయటికి వెళ్ళొస్తాం కాసేపు మా పిల్లలు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పే పరిస్థితులు కావు. ఇంకొక మాట, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఎవరి ఒళ్ళో కూడా కూర్చోవడానికి అవకాశం ఇవ్వద్దు. 2 years పిల్లలకి క్షేమం లేదు కదండి, 6 నెలల పిల్లలకే క్షేమం లేదు కదండి. భయం వేస్తుంది కదా ఇప్పుడు పిల్ల తల్లులకి. ఎలా కాపాడుకోవాలి మనం? జాగ్రత్త, ఒక కన్నేసి ఉంచాలి పిల్లల మీద. అందుకే వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళకి నేర్పుకోవాలి, నానా జాగ్రత్త. వీలైనంత వరకు ఎప్పుడు తల్లి సమక్షంలోనే ఉండాలి పిల్లలు. అందుకనే ప్రార్థన అనే కంచె వేసుకోవాలి మొదటిగా. రెండవదిగా వాళ్ళ మార్గాలు కనిపెట్టుకోవాలి, వాళ్ళ నడతలు కనిపెట్టుకోవాలి. అంతా అయిపోయాక పిల్లలు తిట్టడం కొట్టడం పరిష్కారం కాదు. ముందు నుంచి పిల్లల నడవడిక మీద ఒక కన్నేసుకోవడం, చూసుకోవడం. చెప్తున్నారు ఇవాళ రేపు సైకాలజిస్టులు, ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా ఒకళ్ళ ఒళ్ళో కూర్చోవడానికి అనుమతించొద్దంట. అలా కూర్చోబెట్టడం ద్వారా వాళ్ళు పిల్లలు పట్టుకోవడం, దానికి అలవాటు చేయడం చేస్తారంట. తెలుసా మీకు? చెప్పుకోలేరు చిన్నపిల్లలు. సో అవాయిడ్. డాడీ ఒళ్ళో తప్ప ఎవరి ఒళ్ళో కూర్చోవద్దు, స్ట్రిక్ట్గా చెప్పాలి. ఎవరైనా కానివ్వండి, ఇంకెవరి దగ్గరికి అసలు మన పిల్లల్ని అలో చెయ్యొద్దు. మన మగ పిల్లల్ని ఆడపిల్లల్ని టచ్ చేయకుండా ఇలా ఉండాలి, ఇలా మాట్లాడుకోవాలి, ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చేయాలని పిల్లలకి చెప్పుకోవాలి. ఇలాంటి కొన్ని మోరల్స్ మన పిల్లలకి చెప్పడం ద్వారా, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ట్రెండ్స్ ఫాలో అవ్వడం కాదు, మర్యాదగా కనబడేంత వరకు మన వస్త్రధారణ ఓకే అని మన పిల్లలకి చెప్పుకోవడం ద్వారా, మోరల్ వాల్యూస్ నేర్పుకోవడం ద్వారా మనం సమాజానికి మంచి పిల్లలను అందించగలుగుతాం. మన గోల్ ఏంటి? మనం సమాజాన్ని బాగు చేయలేము, కానీ మన పిల్లల్ని బాగు చేసుకుంటే చాలు. మన పిల్లల్ని మంచి పిల్లలుగా సమాజానికి ఇస్తే చాలు. ఇలాంటి గోల్ పెట్టుకోవడం ద్వారా లోయి యూనికే దీంట్లో సక్సెస్ అయ్యారు. లోయి యూనికే తిమోతి లాంటి అద్భుతమైన యవనస్తుని ఇచ్చారు సమాజానికి. పౌలు గారు ఎంత గర్వంగా చెప్తారు, నా విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. బ్యాక్గ్రౌండ్ చూస్తే తల్లి యూదురాలు, తండ్రి అన్యుడు, గ్రీసు దేశస్థుడు. అమ్మమ్మ పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు. ఒక భయస్థుడు, ఒక పిరికివాడు, ఒక బలహీనుడు, ఒక సిగ్గరి దైవజనుడిగా ఎదిగేంత స్థాయి ఎలా వచ్చింది? తల్లి అవ్వ. అలాంటి యవనస్తులుగా మన యవనస్తులను సంఘానికి ఇద్దాం, సమాజానికి ఇద్దాం. అలాంటి పిల్లల ద్వారా సమాజం బాగు చేయబడుద్ది. ఒక దెబోరా, ఒక మిరియాము, ఒక హుల్దా, ఇలాంటి పిల్లలు యవనస్తులు సమాజంలో ఉండడం ఎంత క్షేమం, ఎంత శ్రేయస్కరం. ఇది స్త్రీ పాత్ర కాదందామా? స్త్రీలు చేయగలిగిన పనా కాదా? ఇది చేయగలిగిన పనా కాదా? ఖచ్చితంగా. తల్లులంగా, అమ్మమ్మలంగా, నానమ్మలంగా మన పిల్లల విషయంలో ఇది ముద్దు చేసి పిల్లల్ని పాడు చేయమాకండి. తల్లిదండ్రులు దండిస్తున్నప్పుడు పెద్దవాళ్ళుగా వాళ్ళని అడ్డుకోమాకండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయంలో. తల్లిదండ్రులు క్రమపరుస్తున్నప్పుడు చిన్నపిల్లలేమ్మా, వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లలేమ్మా, పెద్దయాక తెలుసుకుంటారులే, మీకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి.
మురుస్తారుగా మీరే, అసలు నాకు తెలియని కూడా బోల్డ్ చెప్తాడండి మా మనవడు, ఎంత సంతోషపడతారు. ఇది తెలిసినోడికి అది తెలీదా? బోల్డ్ తెలుసు వాళ్ళకి. అండ్ ఇంకొకటి, మీ ఫోన్ మీ పిల్లలకి ఇచ్చినప్పుడు ఇక తప్పట్లే, ఇది తప్ప ఇంకొక వ్యాపకం లేదు ఇవాళ రేపు పిల్లలకి. ఒక టైం పెట్టుకోండి, ఈ టైం తర్వాత ఫోన్ లాగేసుకోండి నిర్దాక్షిణ్యంగా. ఫోన్ ఇచ్చినా కానీ మీ పక్కన కూర్చొని వాళ్ళు ఏం చూస్తున్నారో ఒక కన్నేయండి. నేను ఒక ఉదాహరణ చెప్తా. మన విశ్వాసుల ఇళ్ళకి ఒకసారి విజిటింగ్కి నేను వెళ్ళినప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ మనవడి చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ చూసుకుంటున్నాడు. ఆంటీ నా కోసం టీ ఏదో తేవడానికని లోపలికి వెళ్ళారు. నేను ఆ పిల్లోడు ఏం చూస్తున్నాడా అని చెప్పేసి ఇలా చూస్తే, ప్రభు నన్ను క్షమించిన గాక, పరిశుద్ధ స్థలంలో ఉన్న నేను ఒక మాట చెప్తున్నాను, ఆ ఫోన్లో రైమ్స్ చూస్తున్నాడు వాడు. రైమ్స్ చూసిన తర్వాత ఒక వీడియో, తర్వాత ఒక వీడియో, ఒక అశ్లీలమైన వీడియో వస్తుంది ఫోన్లో. పిల్లోడు తెలియకదా అన్నట్టు చూస్తూనే ఉన్నాడు. నాకైతే పై ప్రాణాలు పైనే పోయాయండి అసలు. అమ్మో, ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుంది. వాడు కావాలని పెట్టుకున్నాడా? వాడికి అదేంటో తెలిసి కావాలని చూడాలని నేత్రాశతో పెట్టుకున్నాడా? కానీ ఏం జరిగింది? ఒకదాని తర్వాత ఒకటి వీడియోల తర్వాత ఆ వీడియో ఆటోమేటిక్గా వచ్చింది. అది వాడికి తెలీదు, వాడు దాన్ని చూస్తున్నాడు. పిల్లల వెనక ఎంత ప్రమాదం పొంచిందో అర్థమవుతుందా మీకు? మీ పిల్లలకి ఫోన్స్ ఇచ్చినప్పుడు మీ కనుసన్నల్లో మీ దగ్గర ఉండేలాగానే చూసుకోండి. ఒక కన్నేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ప్రతిసారి మాటికి పలకరిస్తూ ఉండండి పిల్లల్ని. ఇలాంటి పరిస్థితులు కూడా ఒకసారి ఇందుకు సమయానికి గుర్తొచ్చి నేను చెప్పాను ఇది. సో ఇలాంటివన్నీ కూడా మన పిల్లల విషయంలో జాగ్రత్త పడదాము. చిన్నపిల్లలకి తెలుస్తాయి అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. పిల్లలకి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడదాం. చైల్డ్ లాక్స్ వేసుకోవడమేనా, లేకపోతే వాళ్ళని మన పక్కన కూర్చోబెట్టుకొని ఇంతసేపే అరగంటే తర్వాత లేవాలి లిమిట్ పెట్టడమేనా, ఇలాంటివన్నీ చూసుకుంటూ మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం ద్వారా, గుడ్ పేరెంటింగ్ ద్వారా గుడ్ సొసైటీని మనం స్థాపించవచ్చు. సో మంచి డిసిప్లిన్ కలిగిన తల్లి మంచి పౌరులను పెంచి పెద్ద చేస్తుందట. సో తల్లులారా, మీరందరూ మనసు కఠినం చేసుకోండి, మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి, గారం చేసి గాడిదల్లాగా తయారు చేయకండి. ఓకేనా? సో అలాంటి మంచి తల్లులుగా మీరందరూ ఉండాలని ఇంకొక నవ్వుకునే ఉదాహరణ చెప్పనా. మా అమ్మ టీచర్ కదా, అమ్మ స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఇలాంటి సంభాషణ ఒకటి వచ్చింది. మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి అసలు ఏంటి, నేను ఒకటి చెప్తా విను అని మా అమ్మ నాకు ఒళ్ళు గగురుపడిచే ఒక ఉదాహరణ చెప్పింది. అసలు 5వ తరగతి 6వ తరగతి పిల్లలకే పాపం అంటే తెలిసిపోయింది, అట్లా అంటే నీ ముఖం 5వ 6వ తరగతులు ఏంటి, నేను చెప్తా విను అని మా మమ్మీ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పింది. ఏంటంటే అమ్మ ఇలా కూర్చొని క్లాస్లో మాట్లాడుతుంటే 2 పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారు అబ్బా అని చెప్పేసి, ఏంట్రా అంటే, మేడం వీడు నాకేం చెప్తున్నాడు తెలుసా, వాడికి రాత్రి కళ వచ్చిందంట, వాడికి వచ్చిన కళ చెప్తున్నాడంట పక్కనోడికి. వాడికి వచ్చిన కళ ఏంటి, ఒరే నాకు రాత్రి కళలో 3వ తరగతి అక్క ఉంది కదా అని పేరు చెప్పి, ఆ అక్క 5వ తరగతి అన్నయ్యతో లేచిపోయినట్టు కళ వచ్చింది. ఈ విషయం చెప్తున్న పిల్లోడు 2వ తరగతోడంట. 2nd క్లాస్ పిల్లోడు 3వ తరగతి అక్క 5వ తరగతి అన్నయ్యతో వెళ్ళిపోయిన సంగతి వీడికి కళ రావడం ఏంటి, అసలు ఆలోచన ఏంటి? ఆ చిన్న మనసుల్లో దాని గురించిన అవగాహన ఉంది అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్పాను నేను. పిల్లలు తెలియదు, వాళ్ళ గురించి ఇవి మాట్లాడడానికి లేదు అనుకోవద్దు. పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోయారు, లోకం వాళ్ళకి అంతా తెలిసిపోయింది అసలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఫ్రీగా మాట్లాడండి మీ పిల్లలతో. ఓకేనా? మీ పిల్లలతో ఏదైనా చక్కగా నోరు తెరిచి మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నా నేను. నువ్వు యోగ్యని అడుగు, చెప్పుద్ది కొన్ని విషయాలు ఇలాంటివి. ఓకేనా? సో తగినంత మట్టుకు, చాలినంత మట్టుకు మీ పిల్లలకి ఇలాంటి విషయాల్లో పరిజ్ఞానం పెంచుకోండి. జాగ్రత్తలు నేర్పుకోవడం ద్వారా మన పిల్లలని సమాజానికి హానికారకులుగా ఉండకుండా మనం నిలువరించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. దాని ద్వారా మంచి సమాజానికి మన వంతు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో ఇది స్త్రీ పాత్ర. ఇది ఎంత మాత్రము చిన్నది అని మనం అనుకోవడానికి లేదు, కొట్టేయడానికి లేదు. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మన మీద చాలా భారం ఉంది, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవి వదిలేసి లోక సంబంధమైన వాటి కోసం, లోకస్తులు ఈ లోకంలో ఉన్న వాటి కోసం చింతిస్తారు. కానీ దేవుని పిల్లలు దేవుని రాజ్యాన్ని గురించిన చింత కలిగి ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, స్త్రీగా నా మీద ఇంత బాధ్యత ఉంది, తల్లిగా నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి,
నాకు తెలియకుండా ఇప్పటికే నా పిల్లలు చాలా లోకం పాపం విషయంలో లోతుకి వెళ్ళిపోయి ఉంటారు. దయచేసి ఈరోజు నాతో మాట్లాడావు, నాకు తెలియచేసావు. నా పిల్లల్ని ఎలా పెంచుకోవచ్చో నాకు తెలియచేసావు. మొదట నేను సరిగా ఉండి ఒక ఆత్మీయమైన తల్లిగా, ఒక ఆత్మీయమైన భార్యగా నేను నా ఇంట ఉండడం ద్వారా నా పిల్లల్ని నేను ఆత్మీయంగా పెంచుకోగలనని, మంచి పిల్లలను, శ్రేష్ఠులైన పిల్లలను సంఘానికి ఇవ్వగలనని, సంఘంలో పెరిగిన పిల్లలు ఒలివ మొక్కలుగా అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటారు. ఒలివ చెట్టు ఆ చెట్టులో ఉన్న అన్ని భాగాలు ఉపయోగకరమైనవిగా ఉంటాయట. ఆ రీతిగా మన పిల్లలు కూడా సమాజ స్థాపనలో ప్రయోజనకరంగా ఉంటారు. అలాంటి పిల్లలను పెంచడంలో, అలాంటి పిల్లలను పెంచి పెద్ద చేయటంలో స్త్రీలంగా, తల్లులంగా మన పాత్ర ఉన్నతమైంది. అలాంటి ఉన్నతమైన పాత్ర మన భుజాల మీద ఉంది కనుక మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, అలాంటి తల్లిగా, అలాంటి భార్యగా నన్ను సిద్ధం చేయండి. ఇవన్నీ మర్చిపోయి భార్యాభర్తలంగా మనమే కీచులాడుకుంటుంటే పిల్లలేం నేర్చుకుంటారండి? అసలు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో అన్నీ చెప్పుకునే పరిస్థితి ఉందా పిల్లలకి? మీ పిల్లలు మనసు విప్పి మాట్లాడగలరా మీతో? భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం కూడా మంచి పిల్లలను పెంచిద్ది, మంచి పిల్లలుగా తయారు చేస్తుంది. పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, మీతో మాట్లాడుకునే సమయాన్ని ఇవ్వండి, ఆత్మీయమైన పద్ధతులు, క్రమాలు నేర్పుకోండి. ఆ రీతిగా సమాజంలో మంచి పిల్లలను పెంచి పెద్ద చేద్దాం. భర్తల మీద నెపాలు, అపవాదులు మోపే కంటే ఒక ఆదర్శవంతమైన భార్యగా మనం ఉండడం ద్వారా మన భర్త ఆటోమేటిక్గా మారుతాడు. పేతురుపత్రికలో ఉంది కదా, వాక్యానుసారమైన ప్రవర్తన ద్వారా మనం అందరినీ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా మన బాధ్యతను మనం సరి చేసుకుందాం, మన స్థానాల్లో మనం చక్కగా నిలవబడదాం, మన కుటుంబాలను బాగు చేసుకొని మంచి సంఘాన్ని, మంచి సమాజాన్ని స్థాపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువ, తండ్రి అని పిలవడానికి ఎంత మాత్రమే యోగ్యత, అర్హత లేని వారం నాయన. అయినప్పటికీ మీ మహాప్రేమ చేత, మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ రక్షించుకుని నీ పిల్లలుగా చేసుకున్నారు. స్త్రీగా పుట్టడం మీ ప్రత్యేకమైన సంకల్పమని, మేమందరం స్త్రీలంగా ఉండడం మీకు ఇష్టమైందన్నది మీ చిత్తమని మేము తెలుసుకున్నాం. స్త్రీలంగా మా మీద ఎంత భారమైన బాధ్యత ఉందో మేము ఈరోజు తెలుసుకున్నాం. స్త్రీగా, తల్లిగా, భార్యగా ఇన్నంతల బాధ్యతలు కుటుంబంలో మేము చక్కగా నిర్వహించినప్పుడు మంచి పిల్లల్ని మేము పెంచి పెద్ద చేయగలుగుతాం. అలా సంఘంలో ఒక చురుకైన స్త్రీగా, సంఘానికి మంచి ఆకారాన్ని, బలాన్ని, సపోర్ట్ని తీసుకొచ్చే స్త్రీగా నేనున్నప్పుడు సంఘంలో కూడా అనేకమైన గొప్ప కార్యాలు నేను చూడగలుగుతాను తెలుసుకున్నాం. మంచి కుటుంబంగా, మంచి సంఘంగా మేము ఉన్నప్పుడు మంచి సమాజ స్థాపన కొరకు మేము ఉపయోగపడతామని తెలుసుకున్నాం. అట్టి స్త్రీలంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. దేశాన్ని ప్రక్షాళన చేయటంలో దెబోరా ఎలా వ్యవహరించిందో, దేశాన్ని బాగు చేసే వద్ద హుల్దా ఎలా ప్రవర్తించిందో, రక్షకుణ్ణి పెంచి పెద్ద చేసే విషయంలో మిరియాము ఎంత చురుకైన స్త్రీగా కదిలిందో, యోకేబేదు ఎంత చురుకైన స్త్రీగా, ఎంత జ్ఞానవంతురైన తల్లిగా పనిచేసిందో, అలాంటి తల్లులంగా మమ్మల్ని ఉంచండి నాయన. అలాంటి భార్యలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. అలాంటి స్త్రీలుగా మమ్మల్ని ఉంచండి నాన్న. ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు విన్న లేఖనం కొద్దిమంది హృదయాల్లో అయినా ఫలిస్తుందని దయచేసి మీరే సహాయపడుతూ రమ్మని, ఆత్మదేవుడుగా ఇంకా వారితో మాట్లాడుతూ రండి. ఈ విన్న మాటలు వారి హృదయాంతరంగాల్లోనికి చేరి అది క్రియారూపకం దాల్చడానికి, కార్యరూపం దాల్చడానికి మీరే సహాయపడుతూ రమ్మని, మెట్టుకు మీ చిత్తాన్ని నెరవేర్చే స్త్రీలంగా, మీకు సహకారులంగా, మీకు సహాయకురాళ్లంగా, మంచి పరిచారకురాళ్లంగా మా సంఘానికి, మా కాపరికి, మా ఆత్మల కాపురమైన మీకు సంతోషాన్ని కలిగించే వారంగా ఉండడానికి సహాయం చేయమని మెట్టుకు మేము మా కుటుంబాలతో సహా పరలోకం చేరాలనైనా. మేము పరలోకంలో ఉండి మా పిల్లలు విడవబడ్డం, మా మనవళ్ళు మనవరాళ్ళు విడవబడ్డం మాకెంత మాత్రం సంతోషకారణం కాదు కనుక మేము మా కుటుంబాలుగా, మా సంఘం అంతా, మా కుటుంబాలన్నీ కూడా ఆ నిత్యత్వంలో మేమందరం కనబడడానికి మీరే సహాయం చేస్తురమ్మని, మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ సంఘం కొరకు మీరు రక్తం కార్చారు, ఈ సంఘం కొరకు మీరు ప్రాణం పెట్టారు, ఈ సంఘాన్ని మీరు మరలా తీసుకోవడానికి రాబోతున్నారు కనుక ఆ సంఘంలో మేము కూడా మా వంతు బాధ్యత నిర్వర్తించడానికి సహాయం చేస్తురమ్మని ఇచ్చిన ఈ మంచి సందేశాలన్నిటి కొరకు మీకే హృదయమార వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధోన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.